ఓకే. సో చూడండి, ఇప్పుడు మన దగ్గర మనము బ్రషెస్ గురించి అయితే లాస్ట్ క్లాస్ చూసాం మనం. ఎస్ సార్. Yes, ఓకేనా? sir. సో ఇప్పుడు నేను స్మడ్జ్ పెయింటింగ్ చూపిస్తాను మీకు. ఓకే. Okay. ఈ స్మడ్జ్ పెయింటింగ్ తోటి మీరు నాకు నెక్స్ట్ క్లాస్ రాజస్థాన్ కల్చర్తో పెయింటింగ్ చేసి మీరు నాకు చూపించాలి. ఓకేనా? Okay. Okay, sir. ఓకే. సో ఇప్పుడు నేను ఈ షారుఖ్ ఖాన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఏం చేస్తానంటే ఫస్ట్ షారుఖ్ ఖాన్ మనం సెలెక్ట్ చేసుకుందాం. సో ఎలా సెలెక్ట్ చేస్తాం మనము చూడండి. సో ఇలా చేసుకోవచ్చు, లేదంటే ఈజీ మెథడ్ ఈజ్ సెలెక్ట్ సబ్జెక్ట్ తీసుకోండి. ఓకేనా? సెలెక్ట్ సబ్జెక్ట్ చేసి Ctrl+X Ctrl+Shift+V కొట్టండి. ఓకేనా? Ctrl+X ఈజ్ కట్, Ctrl+Shift+V ఈజ్ పేస్ట్. ఓకేనా? Okay, sir. అండ్ న్యూ లేయర్ తీసుకుందాం మనం, సపరేట్ లేయర్. అండ్ దీనికి మీరు కావాలంటే స్మడ్జ్ పెయింటింగ్ అని ఇవ్వండి. ఓకేనా? స్మడ్జ్ పెయింటింగ్. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ చూడండి, మనకి ఇక్కడ బ్రషెస్ ఉన్నాయి. ఆల్రెడీ మనం బ్రషెస్ చూసాం, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రషెస్, వాటి సెట్టింగ్స్. అండ్ నేను మీకు లాస్ట్ క్లాస్ ఏదో అసైన్మెంట్ ఇచ్చా కదా, అవును సార్, చేశారా? బార్డర్ చేయమని చెప్పారు. బార్డర్ అండ్ పెయింటింగ్ ఒక బ్రైడ్ది ఇచ్చా నేను, అవును సార్. చేశారా మరి? సార్ చేశాం. ఓకే. ఓకే సరే. ఎవరిదో మైక్ చాలా సౌండ్ వస్తుంది. ఓకే. సో చూడండి, ఇక్కడ స్మడ్జ్ పెయింటింగ్కి మనము ఏం టూల్ వాడతాము? ఇదిగో ఇక్కడ మనకి స్మడ్జ్ టూల్ అని ఉంది చూడండి. ఓకే. సో యాక్చువల్లీ మనం బ్రష్ బదులు స్మడ్జ్ టూల్ వాడతాం. సో ఈ స్మడ్జ్ టూల్ ఏం చేస్తుంది తెలుసా? జనరల్గా ఇట్లా లాగుతుంది, ఏరియాస్ని ఇట్లా స్ట్రెచ్ చేస్తుంది ఇట్లా. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో ఇప్పుడు మనము చూడండి ఎలా చేస్తానో చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, న్యూ లేయర్ తీసుకున్నా కాబట్టి ఇక్కడ ఇగో ఇది ఆన్ పెట్టుకోవాలని. ఏంటది? శాంపుల్ ఆల్ లేయర్స్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఎస్ సార్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్ట్రెంగ్త్. ఇక్కడ మనకి స్ట్రెంగ్త్. సో స్ట్రెంగ్త్లో మనకి ఏముండాలి? 20% పెట్టుకున్నాను. ఓకేనా? స్ట్రెంగ్త్ ఈజ్ 20%. మీరు కావాలి అంటే స్ట్రెంగ్త్ వాల్యూ బాగా పెంచేసాం అనుకో, దీని పవర్ ఎక్కువ అయిపోతుంది. స్మడ్జ్ టూల్ పవర్ బాగా ఎక్కువ అయిపోతుంది. నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. స్ట్రెంగ్త్ ఇప్పుడు 100% ఉంది, ఇట్లా ఫుల్ అట్లా లాగేసేయచ్చు అన్నమాట. ఓకే. సో మనము స్ట్రెంగ్త్ని 20 పెట్టాలి బెస్ట్. సో పెట్టేసుకొని బ్రష్లో ఏ బ్రష్ తీసుకుంటా అంటే ఇట్లా సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకుంటా. ఓకేనా? ఎస్ సార్. తీసుకొని ఇప్పుడు నేను పెయింటింగ్ మొదలు పెడతా. అండ్ న్యూ లేయర్లో చేస్తున్నాను చూడండి. దిస్ ఈజ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్, న్యూ లేయర్. ఎస్. ఓకేనా? సో చూడండి, నేను రియల్ ఫోటోని నేను పెయింటింగ్లా మార్చేస్తున్నాను. పాయింట్ అర్థమవుతుందా మీకు? ఎస్ సార్. Yes, sir. ఇంకా జూమ్ చేసుకుంటా. శాంపుల్ ఆల్ లేయర్స్ అంటే ఏంటి సార్? లైక్ శాంపుల్ ఆల్ లేయర్స్ అంటే చూడండి, ఇప్పుడు ఇది శాంపుల్ ఆల్ లేయర్స్ కనుక మీరు ఆన్ పెట్టలేదు అనుకోండి, ఈ లేయర్లో ఏముందో అదే దాన్నే తీసుకుంటుంది. ఇప్పుడు ఈ లేయర్లో ఏం లేదు కదా, నార్మల్లీ మనకి కింద ఈ లేయర్లో షారుఖ్ ఖాన్ది ఇమేజ్ ఉంది, కానీ ఈ లేయర్లో ఏం లేదు. సో మనం ఏం చేయాలి? శాంపుల్ ఆల్ లేయర్స్ పెడితే ఏమవుతుందంటే ఈ లేయరు ప్లస్ దాని కింద ఉన్న లేయర్స్ కూడా తీసుకుంటుంది అన్నమాట.
ఓకే ఓకే సార్ ఓకే ఓకే అప్పుడు ఏమైతే మనకి ఏం జరగదు. ఒకవేళ శాంపుల్ ఆల్ లేయర్స్ ఇది ఆఫ్ ఉందనుకో మనకి రాదన్నమాట. ఓకే సార్. ఓకే ఎస్ దీనికి బ్లెండింగ్ మోడ్ నార్మల్ యూజ్ చేసుకోవాలా సార్? బ్లెండింగ్ మోడ్ నార్మల్ లోనే పెట్టుకోవాలా సార్ ఈ బ్రష్ కి? బ్లెండింగ్ మోడ్ నార్మల్ పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నేను మీకు హైలైట్స్ అండ్ షాడోస్ క్రియేట్ చేస్తాను. అప్పుడు ఆ టైంలో నేను బ్లెండింగ్ మోడ్స్ చేంజ్ చేస్తాను. చూడండి, ఇప్పుడైతే నార్మల్లోనే ఉంటుంది. ఓకే చూడండి, యాక్చువల్గా మనం ఇట్లా ఇంతవరకు వచ్చింది మనకి. చూడండి, ఇంతవరకు పెయింట్ చేసాం మనం. ఎస్ సో మిగతాది కూడా మనము పెయింట్ చేసేద్దాం డైరెక్ట్. ఈవెన్ మీరు దీన్ని హైడ్ చేసుకొని కూడా పెయింట్ చేయొచ్చు. ఓకేనా? ఎస్ సార్. ఏంటి మీరు రైల్వే స్టేషన్ దగ్గర ఉంటున్నారా ఎవరైనా? మాదే సార్ విద్యానగర్ ఎంఎంటీఎస్ స్టేషన్. ఓకే ఓకే ఓకే. ఓకే, ఇక్కడ మనకి కొంచెం ఇట్లా ఇట్లా ఎర్రర్ లాగా వస్తుంది. సో అందుకే మనం ఏం చేయాలి, ఇక్కడ కొంచెం దీన్ని ఇట్లా ఆన్ చేసేసుకొని చేసేయాలి. చూడండి, ఐడియా వచ్చేస్తుందా ఇప్పుడు మీకు? ఎస్ సార్. తర్వాత ఇంకా ఉంది, అంటే ఇట్లా ఏం కానీ అయిపోదు మనకి, ఇంకా కొంచెం ఉంటుంది దీంట్లో. అండ్ వన్ మోర్ థింగ్, జూలై 1st మన ఇన్స్టిట్యూట్ ఓపెన్ అవుతుంది, తెలుసు కదా మీకు? ఎస్ గ్రూప్లో మెసేజ్ పెట్టండి. మరి మీరు వస్తారా మరి మన ఇన్స్టిట్యూట్కి? యాక్చువల్లీ నేను ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాస్ మీరు ఆన్లైనే వింటారా? ఎస్. ఎందుకు మీకు ఆఫ్లైన్ నచ్చదా? యాక్చువల్లీ ఆఫ్లైన్ అని కాదు, నేను బెంగళూరులో ఉంటాను యాక్చువల్లీ. ఓహోహో, అట్లా అంటారా? ఓకే. మరి నువ్వు కృష్ణ, సార్. నువ్వు కూడా ఆన్లైన్ వింటావా లేకపోతే? ఆన్లైన్ సార్, ఆన్లైన్ ఇన్ కేస్ నాకు లేకపోతే అది కంటూ ఆఫ్లైన్ ఇంక్లూడ్ చేశాను. హైదరాబాదే కదా మీది? హైదరాబాద్ సార్. ఓకే ఓకేనా? ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, సో ఐ థింక్ ఒక బేసిక్ లుక్ వచ్చేసింది మనకి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇంకా కొంచెం పెయింటింగ్ లాగా మార్చాలి. ఓకేనా? సో ఇప్పుడు పెయింటింగ్లా మార్చడానికి చూడండి ఏం చేయాలో. మనము ఇక్కడ ఇంకా న్యూ లేయర్ తీసుకోవాలి. ఇక్కడ దీని మీద ఇంకొక న్యూ లేయర్ తీసుకుంటా. అండ్ ఈ లేయర్కి మనము చూడండి హైలైట్స్ అని పెడతాం. ఓకేనా? హైలైట్స్ అంటే ఏంటి? హైలైట్స్ అంటే బ్రైట్ ఏరియాస్, మన ఇమేజ్లో ఉన్నటువంటి బ్రైట్ ఏరియాస్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇటు సైడ్ మనకి బ్రైట్ ఏరియా ఉంది, చూసారా?
అవును సార్. ఇక్కడ మనకి నోజ్ మీద కానీ ఇక్కడ ఫోర్ హెడ్ మీద బ్రైట్ ఏరియాస్ ఉన్నాయి. అండ్ హైలైట్స్కి ఆపోజిట్ ఏంటి షాడోస్. షాడోస్ అంటే ఇగో ఇక్కడ ఇక్కడ షాడోస్ ఉన్నాయి చూసారు, డార్క్ ఏరియాస్. డార్క్ ఏరియాస్ ఆర్ షాడోస్, బ్రైట్ ఏరియాస్ ఆర్ హైలైట్స్. సో ఇప్పుడు మనము ఫస్ట్ హైలైట్స్ మీద ఫోకస్ పెట్టాలి. అండ్ నేను మీకు ఒక విషయం చెప్పాను, మీకు ఎంతమందికి గుర్తుందో లేదో తెలీదు. బ్లెండింగ్ మోడ్స్ చెప్పేటప్పుడు, బ్లెండింగ్ మోడ్స్ అందరికి గుర్తున్నాయా? నేను మీకు బ్లెండింగ్ మోడ్స్లో బ్రైట్ బ్లెండింగ్ మోడ్స్, డార్క్ బ్లెండింగ్ మోడ్స్ గురించి చెప్పాను. ఓకే, సో చూడండి, ఇవి బ్రైట్ బ్లెండింగ్ మోడ్స్, లైట్ అండ్ స్క్రీన్, కలర్ డాట్, డాట్. ఓకే, అండ్ ఇవి మనకి డార్క్ బ్లెండింగ్ మోడ్స్. సో ఇప్పుడు మనము సో కొంచెం మైక్ సౌండ్ తగ్గియండి కాస్త. అయ్యో, ఇప్పుడు మనము బ్రైట్ బ్లెండింగ్ మోడ్స్ పెయింటింగ్ చేయాలి కాబట్టి మనం ఏ బ్లెండింగ్ మోడ్ వాడాలి? ఇక్కడ స్క్రీన్ వాడతాము. ఓకేనా? సో స్క్రీన్ వాడేసి చూడండి, ఇక్కడ నేను బ్రైటెస్ట్ స్పాట్ను ఒకటి సెలెక్ట్ చేసుకుంటా. చూడండి, ఇక్కడ మనకు ఒక బ్రైట్ స్పాట్ ఉంది. ఓకేనా? ఇట్లా పిక్ చేసుకున్నాం చూడండి. ఇక్కడ క్లిక్ చేసి ఫోర్గ్రౌండ్ కలర్ ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు నాకు ఇగో బ్రైటెస్ట్ స్పాట్ సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి. ఇప్పుడు నేను బ్రష్కి వెళ్తా, బ్రష్ తీసుకుంటా. ఏ బ్రష్ తీసుకుంటా నేను? సాఫ్ట్ రౌండ్ బ్రష్. సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకొని హైలైట్స్ తీసుకొని ఇక్కడ స్క్రీన్ బ్లెండింగ్ మోడ్ పెట్టుకొని, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, ఇక్కడ నాకు ఫ్లో వాల్యూ ఉంది. ఇక్కడ ఫ్లో ఈజ్ నార్మలీ 100. 100లో ఫ్లోలో నేను పెయింట్ చేస్తే చూడండి చాలా బ్రైట్ వచ్చేసింది నాకు. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఒక 15% పెట్టుకుంటాను. ఓకే, 15% పెట్టుకొని నేను ఎక్కడెక్కడ బ్రైట్నెస్ ఉందో చూసుకోవాలి ఫస్ట్. ఇగో ఇక్కడ ఉంది మనకి బ్రైట్నెస్. చూడండి, ఇక్కడ పెయింట్ చేయాలి మనం. కృష్ణ, అర్థమవుతుంది కదా నీకు? ఓకే ఓకే, చూడండి, ఎక్కడ పడితే అక్కడ వేయకండి మీరు. కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ మనకి ఎక్కడెక్కడ అయితే బ్రైటెస్ట్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ వేసుకోవాలి. కొంచెం నోస్ దగ్గర. ఓకేనా? అలానే మనకి ఇక్కడ కూడా ఉంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, ఇది ఇంకా కొంచెం ఇక్కడ బ్రైట్నెస్ బాగా ఎక్కువైంది. సో నేను ఏం చేస్తానంటే దీన్ని కొంచెం ఒపాసిటీ తగ్గిస్తాను. చూడండి, ఒపాసిటీ తగ్గిస్తే కొంచెం మనకి రీజనబుల్గా వస్తుంది మనకి. ఓకేనా? అర్థమైందా? ఓకే, సో ఇలానే ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే డార్క్ స్పాట్స్ వేద్దాం. ఓకేనా? సో న్యూ లేయర్ తీసుకుందాం. సో దీన్ని మనం ఏం చేద్దాం, షాడోస్ అని. ఓకేనా? షాడోస్ అనేసి దీనికి మనం ఏ బ్లెండ్ మోడ్ ఇవ్వాలి? మల్టిప్లై. గుర్తుందా? చూడండి, బ్రైట్నెస్కి స్క్రీను, డార్క్నెస్కి మల్టిప్లై. ఐ థింక్ నేను మీకు వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నేను మీకు ఒక క్లాస్లో. ఓకేనా? సో ఈ 5 వచ్చేసి డార్క్ బ్లెండ్ మోడ్స్, ఈ 5 వచ్చేసి బ్రైట్ బ్లెండ్ మోడ్స్. ఓకేనా? సో ఇప్పుడు మనము ఒక డార్క్ కలర్ పిక్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఏరియాలో ఉంది మనకి డార్క్ కలర్. ఓకేనా? సో పిక్ చేసేసుకొని, సో ఇప్పుడు ఏం చేయాలి మనము, ఇక్కడ మల్టిప్లై తీసుకొని 15 పెట్టుకొని, ఇప్పుడు సేమ్ థింగ్ బ్రష్లో మనము సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకొని చూడండి, సో మనం ఇక్కడ ఇగో డార్క్ ఏరియాస్ పెయింట్ చేద్దాం. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? చూసుకోండి ఎక్కడెక్కడ డార్క్ ఉందో. ఓకేనా? ఓకే, సో అట్లనే మనము నెక్స్ట్ ఏం చేద్దాం, దీనికి కూడా మనము కొంచెం ఒపాసిటీ తగ్గిద్దాం. మరి ఇంత డార్క్ వద్దు. ఓకే, కొంచెం. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దామంటే కొంచెం మనం మిడ్ టోన్స్ వేద్దాం.
మిడ్ టోన్స్. వాట్ ఆర్ మిడ్ టోన్స్? మిడ్ టోన్స్ అంటే మనకి మీడియం ఏరియాస్, మీడియం కలర్స్. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. ఇక్కడ ఇగో చూడండి, ఇక్కడ మిడ్ టోన్స్. మిడ్ టోన్స్ తీసేసుకొని ఈ మిడ్ టోన్స్లో అంటే మరీ డార్క్ కాకుండా మరీ లైట్ కాకుండా ఉన్న ఏరియాస్ని మిడ్ టోన్స్ అంటారు. ఓకేనా? సో ఇక్కడ ఉంటాయి మనకి మిడ్ టోన్స్, ఐ థింక్ సమ్వేర్ ఇయర్. ఓకేనా? కావాలంటే కొంచెం ఇంతవరకు తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనము మిడ్ టోన్స్ కూడా పెయింట్ చేయాలి. సో మిడ్ టోన్స్కి మనకి ఏ బ్లెండ్ మోడ్ బాగుంటుంది చూద్దాం. ఫస్ట్ అయితే మనం పెయింటింగ్ వేద్దాం. ఓకేనా? Yes, sir. నేను బ్లెండ్ మోడ్ ఏం తీసుకోకుండానే పెయింట్ వేస్తున్నాను ఇక్కడ చూడండి. Yes, sir. ఓకేనా? Yes, sir. అండ్ కావాలంటే దీన్ని ఒపాసిటీ కొంచెం తగ్గించుకుందాం మనం. ఓకేనా? అండ్ ఇన్ కేస్ మీకు బ్లెండ్ మోడ్ చూసుకోవాలనుకుంటే చూడండి, ఓవర్లే చూద్దాం మనం. ఓవర్లే బ్లెండ్ మోడ్ చూసుకోవచ్చు, సాఫ్ట్ లైట్ చూడొచ్చు. ఓకే, సాఫ్ట్ లైట్ బాగుంది. Yes. సాఫ్ట్ లైట్ బ్లెండ్ మోడ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ ఇంకొక న్యూ లేయర్ తీసుకుందాం దీనిపైన. దీనికి మనం ఏం చేద్దామంటే లిప్స్ అని పెట్టుకుందాం. ఓకే, లిప్స్ హైలైట్స్ అని పెడదాం. ఓకే, లిప్స్ హైలైట్స్. ఓకేనా? లిప్స్ హైలైట్స్. సో ఇప్పుడు మనం లిప్ ఏరియా మీద ఫోకస్ పెడదాం. కొంచెం జూమ్ చేసుకోండి. ఓకేనా? లిప్స్ కలర్ మనకి లిప్స్కి ఇది ఈ కలర్. ఓకే, అర్థమవుతుంది అందరికీ? Yes, sir. అండ్ లిప్స్ హైలైట్స్ అన్నమాట. హైలైట్స్ అంటే ఏంది? బ్రైట్ ఏరియాస్. అంటే ఇక్కడ మనం స్క్రీన్ తీసుకున్నాం. స్క్రీన్ బ్లెండ్ మోడ్ తీసుకొని ఫ్లో వాల్యూ 15 పెట్టుకొని బ్రష్లో సాఫ్ట్ రౌండ్ బెడ్ బ్రష్ తీసుకొని ఇప్పుడు మనము లిప్స్ దగ్గర పెయింట్ వేద్దాం మనం. ఓకే, Yes, sir. ఓకే. సో కావాలంటే దీనికి కూడా మీరు కొంచెం ఒపాసిటీ తగ్గించుకోండి. ఓకే, మరి అంత డార్క్నెస్ రాకుండా. ఓకేనా? అండ్ అలానే కొంచెం డార్క్ ఏరియాస్ కూడా కావాలి మనకి. ఇగో ఇక్కడ దీస్ ఆర్ డార్క్ ఏరియాస్. ఓకేనా? డార్క్ ఏరియాస్. అండ్ ఇక్కడ మీరు న్యూ లేయర్ తీసుకోండి. ఇక్కడ మీరు ఏం చేయాలి? లిప్స్ షాడోస్. ఓకే, Yes, sir. లిప్స్ షాడోస్ తీసుకోండి. అండ్ ఇక్కడ ఏముండాలి? మల్టిప్లై ఉండాలి. మల్టిప్లై పెట్టేసుకొని ఇక్కడ మీరు ఫ్లో వాల్యూ 15 పెట్టుకోండి. అంటే ఫ్లో వాల్యూ 100 ఉందంటే మీకు డార్క్గా వచ్చేస్తుంది మనకి. ఓకే, ఇంతవరకు చాలు మనకి. అండ్ దీనికి మీరు కావాలంటే కొంచెం ఒపాసిటీ తగ్గించుకోండి, మరి డార్క్నెస్ ఎక్కువ ఉండకూడదు. ఓకేనా? ఓకే, సో కావాలంటే కొంచెం తగ్గించుకోండి. ఓకే, సో అట్లా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ చూడండి. ఓకే, ఒక రియల్ ఫోటోని మనము ఇలా చేస్తున్నాం అనమాట, ఆర్ట్ వర్క్ లాగా. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక న్యూ లేయర్ తీసుకుంటా. ఇక్కడ మనం ఏం చేద్దామంటే హెయిర్ హైలైట్స్ అని పెడదాం. ఓకేనా? Yes. హెయిర్ హైలైట్స్. సో హెయిర్ హైలైట్స్లో మళ్ళీ మనము ఏం చేద్దాం? ఇక్కడ స్క్రీన్ తీసుకుందాం. ఓకేనా? స్క్రీన్ తీసేసుకొని మీరు హెయిర్కి ఇక్కడ మీకు హెయిర్లో బ్రైటెస్ట్ ఏరియా ఉంది ఇక్కడ. Yes, sir. ఓకేనా? సో దీన్ని మీరు కావాలంటే కొంచెం ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఓకే, పెట్టేసుకొని సో ఒకసారి మనము పెయింట్ వేసి చూద్దాం. చూడండి. ఓకే, Yes, sir. సో మీరు ఇలా చేసేసుకోవచ్చు కావాలంటే. సంథింగ్ లైక్ దిస్. అండ్ దీన్ని కావాలంటే మీరు కొంచెం ఒపాసిటీ తగ్గించుకోండి. ఓకే, మరి అంత బ్రైట్గా ఉండకూడదు.
రైట్. ఓకే. Yes, sir. సో నెక్స్ట్ స్టెప్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దామంటే మనము ఇప్పుడు ఏదైతే ఈ షారుఖ్ ఖాన్ ఉందో, ఓకేనా, ఈ స్మడ్జ్ పెయింటింగ్ ఇందాక చేసామా, ఓకేనా, ఇంకొంచెం దీన్ని పెయింటింగ్ లుక్ రావడానికి నేను చూడండి ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, క్లియర్గా చూడండి. దీన్ని ఈ లేయర్ని నేను డూప్లికేట్ చేస్తాను, ఓకేనా. సో ఎట్లా డూప్లికేట్ చేస్తా, కంట్రోల్ జే చేశానా, చేసేసి ఈ డూప్లికేటెడ్ లేయర్ని నేను దీన్ని ఒక బ్లెండ్ మోడ్తో మిక్స్ చేసుకుంటా. చూడండి, సో మనకి ఏ బ్లెండ్ మోడ్ బాగుంటుందో మనం చెక్ చేసుకోవచ్చు దీంట్లో. చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోవచ్చు, ఇగో దిస్ ఈజ్ అ డార్క్ బ్లెండ్ మోడ్స్, మల్టిప్లై, లైట్ అండ్, సో ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో బాగా మల్టిప్లై బాగుంది, కాకపోతే మల్టిప్లై వాల్యూ టూ మచ్ ఉంది ఇక్కడ. సో నేను ఏం చేస్తానంటే ఒపాసిటీ తగ్గించుకుంటా కొంచెం, ఓకేనా. సో నాకు ఇంకా పెయింటింగ్ లుక్ రావాలి, అది మెయిన్ థింగ్ అది. సో ఇట్లా ఓకే, సమ్వేర్ ఇలా ఒక ఎంత పెడదామంటే ఓకే 48% బాగుంది, రైట్. ఓకే, రైట్. సో ఇట్లా అన్నమాట. దీన్ని యాక్చువల్లీ ఇంకా మీరు ఇంకొక డూప్లికేట్ చేసుకుంటే ఇంకొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ వస్తుంది మీకు, ఓకే. అయితే అవసరం లేదు, ఇలా మనం ఫిక్స్ అయిపోదాం. ఓకే, ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే చూడండి, నెక్స్ట్ వచ్చేసి చూడండి, నేను ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేస్తాను దీనికి. ఇప్పుడు ఈ పెయింటింగ్కి బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేద్దాం. సో ఎట్లా క్రియేట్ చేస్తాం మనము బ్యాక్గ్రౌండ్, సో చూడండి, ఈ ఏదైతే మనకి పెయింటింగ్ ఉందో దీని కింద ఒక న్యూ లేయర్ తీసుకొని ఆ లేయర్ని ఇట్లా కిందకి డ్రాగ్ చేసేస్తాం, ఓకేనా, ఇలా. సో దీనికి మనము కావాలంటే బ్యాక్గ్రౌండ్స్ అని పెడదాం. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్స్లో మనం ఏం చేద్దామంటే చూడండి, మనము బ్రష్లెస్లోకి వెళ్దాం, మనం ఒక గ్రంజ్ బ్యాక్గ్రౌండ్ పెడదాం. గ్రంజ్ చూడండి, ఆల్రెడీ నాకు ఇట్లా ఓపెన్ ఉంది. గ్రంజ్ అంటే తెలుసా మీకు ఏంటో? ఇట్లా ఇట్లా ఉంటుంది అన్నమాట, ఓకే. సో దిస్ ఈజ్ కాల్డ్ గ్రంజ్. సో నేను దీన్ని డౌన్లోడ్ చేస్తాను. సార్, ఇమేజ్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఈ పిఎన్జి కైండ్ ఆఫ్ ఇమేజెస్ ఫోటోషాప్ లో సెట్ అవ్వాలి సార్? ఎందుకో అవుతాయి. ఈ బ్లడ్ స్పిల్స్ వీటితో వర్క్ చేసేటప్పుడు కొన్ని పిఎన్జి ఇమేజెస్ వచ్చాయి సార్, అవి ఫైల్ సపోర్ట్ చేయట్లేదు. ఫైల్ సపోర్ట్ చేయట్లేదు. నేను మీకు ఒక ఐడియా ఇస్తాను. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే స్నిప్పింగ్ టూల్ వాడచ్చు. చూపిస్తా అక్కడ నేను స్నిప్పింగ్ టూల్ అంటే ఏందో. ఓకే, ఇక్కడ దీనికి గ్రంజ్, ఓకే, గ్రంజ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. జస్ట్ a minute, I think the system stuck అయినట్టుంది కొంచెం. ఓకే, ఇక్కడ మనము ఐ థింక్ డౌన్లోడ్ అయిందా అది? సో దీన్ని కాపీ చేసి సో మనము ఇక్కడ పేస్ట్ చేద్దాం, ఓకే. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఇది మనం ఈ బ్రష్ నాకు ఫోటోషాప్లోకి రావాలి. సో చూడండి, యాక్చువల్లీ నా సిస్టంలో కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకే నేను ఒక్కొక్కసారి ఇట్లా డబల్ క్లిక్ చేస్తే ఫోటోషాప్ ఓపెన్ అవ్వట్లేదు. చూస్తా ఒకసారి అవుతుందో లేదో చూస్తాను, అవ్వట్లేదు. సమ్ ప్రాబ్లం వచ్చింది నాకు ఫోటోషాప్కి. సో అందుకే నేను ఏం చేస్తానంటే డైరెక్ట్
ఇట్లా ఓపెన్ చేసుకుంటా. ఎట్లా అంటే చూడండి, బ్రష్ సెలెక్ట్ చేసుకోండి మీరు, చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ గేర్ ఐకాన్ ఉందా, గేర్ ఐకాన్లో ఐ థింక్ నేను మీకు చెప్పాను అనుకుంటా కదా, ఇంపోర్ట్ బ్రషెస్. అండ్ మన బ్రష్ ఎక్కడ ఉంది మనకి, వెర్ ఇస్ అవర్ బ్రష్, ఇది ఇక్కడ ఉంది మనకి, ఓకే గ్రంజ్. ఓకే, సో ది ఏబిఆర్ ఫైల్ అనేది బ్రష్ అనమాట. ఇక్కడ లోడ్ అని క్లిక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చిందో లేదో చెక్ చేద్దాం మన బ్రష్, ఇక్కడ వచ్చింది మనకి. ఓకేనా, సో దిస్ ఈజ్ అవర్ బ్రష్. ఓకేనా, అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ ఏదైనా మనం బ్యాక్గ్రౌండ్ అప్లై చేద్దాం ఫస్ట్. ఓకేనా, సో నార్మల్లీ నేను ఏదైనా సింపుల్ కలర్ ఒకటి తీసుకుంటాను నేను కావాలంటే. ఓకే, ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్. ఓకేనా, సో ఇలా వచ్చిందా. ఇప్పుడు ఇక్కడ దీంట్లో నేను ఈ గ్రాంజ్ పెయింటింగ్ చేస్తాను. సో చూడండి, ఇట్లా సంథింగ్ లైక్ ఇట్లా. అండ్ మీరు కావాలంటే డిఫరెంట్ కలర్స్ తీసుకుంటారు. చూడండి, ఇక్కడ మీకు ఫ్లో వాల్యూ కూడా ఇంక్రీజ్ చేసేసుకోండి కావాలంటే. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. Yes, sir. డిఫరెంట్ కలర్స్ పెట్టండి, బాగుంటుంది, లుక్ వస్తుంది. Yes, sir. Yeah. అండ్ ఇక్కడ ఇంకా ఉన్నాయి మనకి, ఇవో వేరే ఉన్నాయి ఇక్కడ. వేరే డిజైన్స్. అండ్ బ్రష్ సైజుని మనం రొటేట్ చేయాలంటే కూడా ఎట్లానో చెప్పాను మీకు, గుర్తుందా? ఇగో షిఫ్ట్ పట్టుకొని రైట్ ఆరో ఇగో ఇట్లా మార్చుకోవచ్చు, అప్పుడు మీకు ఇంకొంచెం లుక్ వస్తుంది. ఓకేనా, సో ఇట్లా మీకు ఇంకా ఎన్ని కలర్స్ వేస్తే అంత లుక్ వస్తుంది మీకు ఇట్లా. ఓకే, సో తర్వాత చూడండి ఇంకో విషయం చెప్తాను మీకు. ఇలా మనం వేసుకున్నాక పెయింటింగ్స్ ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే వీటిని మీకు కావాలంటే బ్లెండ్ మోడ్స్తో కంబైన్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కంట్రోల్ చేయకూడతా, దీనికి కావాలంటే మల్టిప్లై బ్లెండ్ మోడ్ ఇస్తాను నేను. చూడండి, మల్టిప్లై ఆర్ కలర్ డాట్స్, లీనియర్ డాట్ ఇస్తే బ్రైట్ వస్తుంది మీకు, కలర్ బాన్ ఇట్లా ఇస్తే మీకు డార్క్ వస్తుంది మీకు. ఓకేనా, అండ్ ఓవర్లే ఇస్తే మీకు మీడియం వస్తుంది ఇట్లా. ఓకే, దిస్ ఈజ్ వన్ వే. అనదర్ వే ఈజ్ మీరు దీన్ని బ్లర్ చేసుకోవచ్చు. బ్లర్కి మనకి చూడండి ఇక్కడ ఒక బ్లర్ టూల్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్లీ స్మడ్జ్ దగ్గరే మనకి బ్లర్ టూల్ ఉంటుంది. అండ్ బ్లర్ టూల్లో మీకు స్ట్రెంగ్త్ తీసుకోవచ్చు. స్ట్రెంగ్త్ ఈజ్ 100 పెట్టేసి చూడండి, వీటన్నిటిని మీరు ఇట్లా డిమ్గా చేసేసుకోండి. కనిపిస్తుందా? Yes, sir. ఇలా డిమ్ అయిపోతున్నాయి చూడండి. వీటి ఎడ్జెస్ చూస్తే తెలుస్తుంది మీకు అవి డిమ్ అవుతున్నాయా లేదా. ఓకేనా, అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని ఒక వినియట్ బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. ఓకే, వాట్ ఈజ్ వినియట్? ఓకే, వినియట్ అంటే ఏంటో మీకు చూపిస్తాను. ఎప్పుడైనా విన్నారా మీరు వినియట్ అనే వర్డ్? Photo editing something like border black like kind of. ఓకే, సో చూడండి ఇక్కడ నేను వినియట్ అంటారు, యాక్చువల్లీ కొంతమంది విగ్నెట్ అంటారు, కానీ ఇది వినియట్ అనమాట. ప్రొనౌన్సియేషన్ ఈజ్ వినియట్. చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ వినియట్ బ్యాక్గ్రౌండ్. మనకి ఇట్లా ఎడ్జెస్ డార్క్ ఉంటాయి, సెంటర్లో బ్రైట్ ఉంటుంది. ఓకేనా, ఇజ్ ఇట్ క్లియర్? Yes, sir. ఓకే, ఇప్పుడు వీటిలో మనం ఒక మంచి వినియట్ని మనము యాక్చువల్లీ ఇది కావాలంటే మన ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, కానీ టైం సేవ్ చేయడానికి నేను డైరెక్ట్ డౌన్లోడ్ చేస్తున్నాను అంతే.
ఓకే, ఇది బాగుంది చూడడానికి. ఇంకా మీరు ఏదైనా మంచిది చూడొచ్చు. అయితే మీకు బిగ్ సైజ్ కావాలనుకోండి, ఒక టూల్స్ క్లిక్ చేసుకోండి, లార్జ్ అని క్లిక్ చేయండి. ఓకేనా? సో దిస్ ఈజ్ అ బిగ్ సైజ్ వన్. ఓకే, ఇది బాగున్నట్టుంది. ఇక్కడ సెంటర్లో ట్రాన్స్పరెన్సీ కూడా ఉన్నట్టుంది. సో దీన్ని మనము సేవ్ చేద్దాం. ఇక పిఎన్జీ ఫైల్ మీరు ఇందాక అన్నారు కదా, పిఎన్జీ ఓపెన్ అవ్వట్లేదంటే, సో బిగ్ నెట్ అని పెడదాం. ఓకే, ఆల్రెడీ ఒక వినెట్ ఉంది. సో ఇట్లా సేవ్ చేసి ఇప్పుడు దీన్ని మనము మన దాంట్లోకి తీసుకురావాలి. ఓకేనా? సో ఎలా చేస్తారు మీరు? సో వేర్ ఈజ్ అవర్ ఫైల్? విత్ నెట్. సో చూడండి, ఇది ఇక్కడ ఉంది మనకి. సో దీన్ని మనము ఏం చేద్దాం, యాక్చువల్లీ ఇది జేపీజీ ఫైల్, పిఎన్జీది కూడా ఉంది, కానీ పిఎన్జీది ఎందుకో పని చేయట్లేదు. సో ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా డ్రాగ్ చేసుకోండి. కావాలంటే మీరు దీన్ని ఇట్లా కూడా స్ట్రైట్గా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మనము మిక్స్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్కి. సో ఎట్లా చేస్తాం మనం, ఇక్కడ మనకి కావాలంటే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎట్లా ఉంటాయి మీకు, మల్టిప్లై, డార్కెన్, చూడండి, ఓవర్లే, ఇట్లా ఏది బాగుందో చూసుకోండి మీరు. ఓకే, సో చూసుకోండి. వివిడ్ లైట్ బాగుంది, కావాలంటే లీనియర్ లైట్ ఇంకా బాగుంది. సో చూడండి, మీరు లీనియర్ లైట్ పెట్టేసుకోవచ్చు కావాలంటే. ఇది కూడా వాడచ్చు, అయితే లీనియర్ లైట్ ఈజ్ నైస్. ఓకే, లీనియర్ లైట్ పెట్టేసుకోండి. కావాలంటే కొంచెం ఒపాసిటీ తగ్గించుకోండి. ఓకే, దీని ఎఫెక్ట్ ఇంకొంచెం ఎక్కువ రావాలంటే డూప్లికేట్ చేసుకోండి, కంట్రోల్ చేయకూడదు. సో అప్పుడు ఎఫెక్ట్ దీనిది ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? సో చూడండి, మనం ఒక డిజిటల్ పెయింటింగ్, షారూక్ ఖాన్ది డిజిటల్ పెయింటింగ్ చేసేసాము. అంటే రియల్ ఫోటోనే తీసుకొని మనం ఒక పెయింటింగ్ లాగా మార్చేసాం. సో దీన్ని మీరు ఇట్లా సేవ్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో మీరు ఎక్కడ అంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఓకే, డిజిటల్ ఆర్ స్మడ్జ్ పెయింటింగ్ అని కూడా అనొచ్చు. ఓకే, సో వేర్ ఇస్ G drive? సో ఇట్లా వచ్చింది. మీరు యాక్చువల్లీ నేను మీకు డిజిటల్ పెయింటింగ్వి కొన్ని ఇమేజెస్ చూపిస్తాను, చూడండి. సో ఇది కూడా అంతే, సేమ్ స్మడ్జ్ టూల్ తోటి చేశారన్నమాట. సో మీరు ఏంటంటే స్ట్రెంగ్త్ వాల్యూని కొంచెం ఇట్లా మోడిఫై చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఒకసారి నేను అనుష్క శెట్టి ఉంది. అనుష్క శెట్టి తెలుసుగా మీకు? ఓకే, చూడండి. సో ఎట్లా సెలెక్ట్ చేస్తాం మనం? సో సెలెక్ట్ సబ్జెక్ట్ అన్న. ఓకేనా? అండ్ Ctrl+X, Ctrl+Shift+V. ఓకే, అండ్ ఇక్కడ ఏం చేయాలి మనము, న్యూ లేయర్ తీసుకున్నాం, డూప్లికేట్ తీసుకున్నాం, ఒకసారి న్యూ లేయర్ తీసుకున్నాం. Ctrl+Shift+N కొట్టచ్చు, లేదంటే మీరు ఇక్కడ న్యూ లేయర్ ఐకాన్ తీసుకోవచ్చు. తీసేసుకొని ఏం చేయాలి మనం, ఇట్లా జూమ్ చేసుకోండి బాగా. మీకు హై క్వాలిటీ ఇమేజ్ ఉంటే మీకు మస్తు బాగా వస్తుంది. ఓకేనా? సో ఏం చేయాలి మనం ఇక్కడ, వేర్ ఈజ్ స్మడ్జ్ టూల్, ఒక స్మడ్జ్ టూల్ తీసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, శాంపుల్ ఆల్ లేయర్స్ అనండి, లేకపోతే మీకు కరెక్ట్గా రాదు. ఓకేనా? సో ఒకసారి మనం ఇక 20% ఉంది కదా, మనం ఇంకా తగ్గించి చూద్దాం. 9%, ఒక 10% పెడదాం. ఓకేనా? ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఓకే,
సార్ బ్లర్ మోడ్ ఉంది సార్. బ్లర్ బ్లర్ మోడ్ వస్తుంది సార్. బ్లర్ మోడ్ వస్తుంది సార్. బ్లర్ అవును బ్లర్ అవుతోంది. అయితే మీరు అయ్యో కొంచెం పవర్ ఎక్కువ ఉన్నట్టుంది దానికి. ఇంకా మనం ఒక్క పని చేద్దాం అనండి, కొంచెం ఇంక్రీజ్ చేస్తా దాన్ని. స్ట్రెంగ్త్ తక్కువ ఉంది చాలా, స్ట్రెంగ్త్ ఒక 38 పెడదాం. ఓకేనా, పెట్టేసి ఇప్పుడు చూద్దాం మనం. అండ్ దీని సైజు మరీ టూ మచ్గా చేయకండి మీరు. ఓకే ఓకే, ఇది కొంచెం బాగుంది. మీరు దీన్ని ఇట్లా 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 ఆ స్పెసిఫిక్ ప్లేస్లో మీరు ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకే, జూమ్ చేసుకోండి. ఐస్ దగ్గర కొంచెం కేర్ఫుల్ ఉండాలి. ఐస్ దగ్గర మాత్రమే కొంచెం కేర్ఫుల్గా చేయాలి, మిగతా దగ్గర మనము ఈజీ. ఓకేనా, ఓకే. ఇక్కడ ఇంకా రాలే మనకి ఇక్కడికి వచ్చి. ఐస్ కంప్లీట్ అయిపోయాను అనుకోండి, మిగతా అంతా ఈజీ అన్నమాట. ఓకే, సో ఇట్లా ఓకే. ఇస్ ఇట్ క్లియర్? yes sir. ఓకే, ఇక్కడ మనము మీరు ఓపిక్గా చేసుకోవాలి. ఓకేనా, yes sir. యాక్చువల్లీ ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను మీరు యాక్చువల్లీ ఇక్కడ లేయర్ని ఇక్కడ కింద లేయర్ హైడ్ చేశాను. అయితే మీరు ఎక్కువసేపు హైడ్ చేయకూడదు, ప్రాబ్లం అయిపోతుంది మీకు. ఎందుకంటే మీకు అన్వాంటెడ్ ఏరియాస్ అన్నీ వచ్చేస్తాయి అక్కడ. చూడండి, ఇక్కడ అన్వాంటెడ్ కలరింగ్ వస్తుంది మనకి. yes sir. సో అదొక ప్రాబ్లం వస్తుంది మనకి. వీలైనంత వరకు అన్వాంటెడ్ కలరింగ్ రానియకుండా చూసుకోండి. ఓకే, చూడండి ఇక్కడ స్పాయిల్ అయిపోయింది చూసారా, అట్లా. ఫేస్ కొంచెం చూసుకోండి ఇక్కడ. అండ్ దీని సైజ్ కూడా మీరు ఇట్లా చిన్న చేసుకోవాలన్నమాట. ఓకేనా, చూడండి ఇట్లా. ఇప్పుడు ఏంటంటే నేను టైం చూసుకుంటూ చేస్తాను, కానీ మీరు టైం చూసుకుంటూ చేసుకోకూడదు. మీరు ఏంటంటే పేషెన్స్గా చేయాలి.
సో బి వేర్ ఈజ్ ఓకే సారీ స్మడ్జ్ టూల్ ఓకే. ఇక్కడ రావట్లేదు, ఎందుకు రావట్లేదు? ఓ సారీ, స్మడ్జ్ టూల్ యాక్టివ్ అవ్వలేదు. చూడండి ఇక్కడ మళ్ళీ ఫాల్ట్ వస్తుంది. ఇక్కడ స్మడ్జ్ టూల్ యాక్టివేషన్ కి లైక్ బ్రష్ యాక్టివేషన్ కి వియా సార్ కమాండ్. స్మడ్జ్ టూల్కి మనకి షార్ట్ కట్ ఏమి ఉండదు చూడండి, జస్ట్ మౌస్ క్లిక్ మౌస్ తోటే చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి కొంచెం కలర్స్ వస్తున్నాయి. కొన్ని ఈ ప్రాబ్లం వస్తుంది ఒక్కొక్కసారి మనకు. సో మీరు చూసుకోవాలి ఆ ప్రాబ్లం రాకుండా చూడండి, ఎందుకంటే అది ఒక్కొక్కసారి ఆ కలర్స్ని కరెక్ట్గా శాంప్లింగ్ చేయాలి. అయితే నేను ఏంటంటే టైం చూసుకొని చేస్తున్నాను నేను. ఓకే, మీరు టైం చూడక్కర్లేదు మీరు. ఓకేనా? డైరెక్ట్గా చేసుకుంటూ పోవచ్చు మీరు. అండ్ మంచి హై హెచ్డి క్వాలిటీ ఇమేజెస్ తీసుకోండి మీరు. ఓకేనా? హైయెస్ట్ క్వాలిటీ ఇమేజ్ అంటే 2K ఏది బెస్ట్ సార్? అంటే మీకు 1000 అట్లీస్ట్ 1000 పిక్సెల్స్ పైన ఉండాలి దాని సైజ్. ఓకే, మీరు రైట్ క్లిక్ ప్రాపర్టీస్ అనండి. ఏదైనా ఇమేజ్ మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ అయినప్పుడు రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అనండి. ఓకే సార్. సో చూడండి ఇక్కడ మనకి దీని పవర్ కొంచెం మీరు ఇట్లా తగ్గించుకోవచ్చు ఇక్కడ. సో ఇట్లా ఇక్కడ అంటే ఇక్కడ టూ మచ్ పవర్ రాకుండా కొంచెం మినిమం పవర్ ఇట్లా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇట్లా సో మనకి యాక్చువల్లీ ఇట్లా మొత్తం అవసరం లేదు, కొన్ని ప్లేసెస్. ఓకే, ఐ థింక్ ఇక్కడ హెయిర్ ఒకటి. ఓకే, హెయిర్ సెట్ అయితే చాలు మనకి, బాడీ ఎక్కర్లేదు మనకి. కావాలంటే బాడీని మనము ఇగ్నోర్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ స్టెప్ ఇక మీకు తెలిసిందే ఆల్రెడీ. మీరు న్యూ లేయర్ తీసుకొని హైలైట్స్ అనాలి. ఓకేనా? హైలైట్స్ తీసేసుకొని మీరు నెక్స్ట్ ఏం చేయాలి, మనము ఫస్ట్ దీన్ని స్క్రీన్ బ్లెండ్ మోడ్ తీసుకోవాలి. స్క్రీన్ బ్లెండ్ మోడ్ తీసుకొని బ్రష్ తీసేసుకోండి. బ్రష్లో మనము సాఫ్ట్ రౌండెడ్ బ్రష్ తీసుకొని ఏం చేద్దాం, మనం ఫ్లో వాల్యూ తగ్గించుకుందాం. అండ్ అట్లానే ఇక్కడ బ్రైటెస్ట్ ఏరియా తీసుకుందాం. ఓకే, ఐ థింక్ దిస్ ఈజ్ ద బ్రైటెస్ట్ ఏరియా. అక్కడ కొంచెం కావాలంటే ఇక్కడ పెట్టేసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దాం మనం, సో ఇక్కడ ఓకే.
కొంచెం ఎక్కువైనట్టుంది కదా. సో దీన్ని కొంచెం ఒపాసిటీ తగ్గించుకున్నాం, ఓకేనా. అండ్ అట్లానే ఎస్ సార్. హైలైట్స్, సారీ షాడోస్, ఓకేనా. అండ్ ఇక్కడ మనము మల్టిప్లై, సో ఇక్కడ డార్క్ స్పాట్ తీసుకోండి, ఓకేనా. తీసేసుకొని మనము ఏం చేయాలి, మనము అంటే సార్ హెచ్డి క్వాలిటీ ఉంటే మంచిగా ఉంటుంది సార్. ఇమేజ్ హెచ్డి క్వాలిటీ ఉంటే మంచి గేమ్కి వస్తుంది. హెచ్డి క్వాలిటీ. ఇప్పుడు నేను టైం చూసుకుంటున్నాను అబ్బా, మీరు ఓపికగా చేయొచ్చు. నేను అదే చెప్తున్నా, మీరు కూడా ఇట్లా టైం చూసుకుంటే చేయక్కర్లే మీరు, ఓకేనా. సో మీరు ఓపికగా కూర్చొని మీరు పర్ఫెక్ట్గా చేయొచ్చు. ఇలా చూడండి, మంచి పెయింటింగ్ లా వస్తుంది మనకి. ఇక్కడ చేసేసుకోండి. మీకు కొంచెం క్రియేటివ్ మైండ్ కూడా ఉండాలి, ఓకే. మనకి హైలైట్స్ ఎక్కడ ఉంటాయని. సో చూడండి, సో ఇలా, ఓకేనా. ఓకే సార్. అండ్ హైలైట్స్లో కూడా మనము ఇక్కడ నోస్ దగ్గర చూడండి, నోస్ దగ్గర మనకు కొంచెం ఇట్లా రావాలి, బ్రైట్గా రావాలి, ఓకేనా. సో ఇలా. అండ్ కావాలంటే కొంచెం ఒపాసిటీ తగ్గించుకోండి, ఒకవేళ మరి డార్క్ వస్తుంది మనకి, ఓకేనా. సో ఇలా చూడండి, పెయింటింగ్ అయిపోయింది మనకు. ఇంకా మీరు ఓపిక్గా కూర్చొని చేసుకోండి, ఓకే. మిగతా అంతా మీకు ఎట్లా అనేది మీకు తెలుసు, ఓకే. నేను మీకు ఇంకొక షార్ట్ కట్ చెప్తా చూడండి. సో ద షార్ట్ కట్ ఈస్, చూడండి ఇప్పుడు మనకి 3 లేయర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ 3 లేయర్స్ని మనం మర్జ్ చేయకుండా, అంటే ఇప్పుడు మళ్ళీ మనకి దీన్ని మాడిఫై చేయాలనుకోండి 3 లేయర్స్ని, ఓకే. మళ్ళీ ఆ 3 లేయర్స్ ఉండవు, మర్జ్ చేసేస్తే మనకి ఏమైపోతుంది, ఈ 3 లేయర్స్ని మర్జ్ చేస్తే ఇక మళ్ళీ అవి సింగిల్ లేయర్ అయిపోతాయి, ఇక మళ్ళీ వాటిని ఎడిటింగ్ చేయడానికి ఉండదు మనకి. సో సో మనం ఏం చేయొచ్చు అంటే వీటిని, అంటే ఈ లేయర్స్ కూడా ఉండాలి, అట్లనే ఇవి మర్జ్ అయిన ఒక ఎక్స్ట్రా కాపీ కూడా మనకి రావాలి. సో దానికి షార్ట్ కట్ ఈజ్, చూడండి గుర్తుపెట్టుకోండి, కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఈ. సో ఇదన్నమాట, చూడండి ఎంత పెద్ద షార్ట్ కట్. కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఈ, ఓకే. సో ఏంటో దాని అర్థం చూడండి, ఎప్పుడు మనకి వితౌట్ మర్జింగ్ లేయర్స్ వీటి మర్జ్డ్ కాపీని క్రియేట్ చేయడం, ఓకే. సో కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఈ చూడండి, ఓకే. అంటే ఇవి మర్జ్ కాకుండా వీటి మర్జ్డ్ కాపీ మనకు వచ్చేస్తుంది చూడండి, ఇట్లా అన్నమాట. సో వీటిని మీరు కావాలంటే మిగతా లేయర్స్ని ఇట్లా హైడ్ చేసేసుకోవచ్చు చూడండి. సో మనం కావాలంటే ఓన్లీ ఇంతవరకే తీసుకుందాం, ఓకే. సో దీన్ని మనం కావాలంటే ఇక్కడ కొంచెం ఫెదర్ ఇచ్చుకుందాం, ఒక 15 అట్లా or 20 ఇస్తాను, ఓకే. కంట్రోల్ ఎక్స్ కట్, కంట్రోల్ షిఫ్ట్ వి, ఓకే. కింద లేయర్ని డిలీట్ చేసేద్దాం, రైట్. చూడండి, రియల్ ఫోటోని కాస్త మనము పెయింటింగ్ చేసేసాం. అండ్ ఇక్కడ మీరు న్యూ లేయర్ తీసుకొని ఏం చేయాలి మనం, సో దీనికి మీరు బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవచ్చు, ఓకే. ఇందాకనే మనము గ్రంజ్ తీసుకున్నాం కదా, సో వినియట్ కూడా తీసుకున్నాం మనం, ఓకే. సో అండ్ సార్ చెప్పండి సార్, ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమన్నా బ్యాక్గ్రౌండ్ కలర్ సార్. ఏం బ్యాక్గ్రౌండ్ కలర్? కలర్ ఇప్పుడు 3 కలర్ మార్చారు సార్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఇదో ఎట్లా అంటే చూడండి, ఇక్కడ దీని కింద ఒక లేయర్ క్రియేట్ చేశాను. సో ఎట్లా క్రియేట్ చేస్తా చూడండి, ఇక్కడ
ఇగో ఇలా ఓకేనా. ఈ లేయర్ చేసి దీనికి ఇక్కడ కింద పెట్టి ఇప్పుడు ఇక్కడ కలర్ ఉందా, ఇప్పుడు ఈ కలర్ని ఇక్కడ పెయింట్ చేస్తాను చూడండి, ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్ ఇట్లా. ఓకేనా. ఓకే సార్. ఓకే ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేయాలి చూడండి. ఇప్పుడు మనము కావాలంటే ఇగో ఇక్కడ మనము పెయింటింగ్ గ్రంజ్ పెయింటింగ్ చేసుకోవచ్చు. ఓకేనా. అయితే దీని మీద ఇంకొక లేయర్ తీసుకుంటా, తీసేసుకొని బ్రష్ తీసుకుంటా. ఈసారి 100 పెట్టేద్దాం ఫ్లో పెట్టేసి కింద మనకి గ్రంజ్ బ్రషెస్ ఇందాకనే మనము డౌన్లోడ్ చేసాం. ఓకేనా. అయితే ఇంకోటి కూడా ఉంది యాక్చువల్ మన దగ్గర ఇక్కడ, దీని మీద ఇంకొక గ్రంజ్ కూడా ఉంది. సో మీరు కావాలంటే మీకు ఏ గ్రంజ్ కావాలంటే ఆ గ్రంజ్ అయితే పెట్టేసుకోండి. ఇట్లా ఇట్లా సో different colors. Yes. అండ్ దీన్ని కావాలంటే ఇట్లా సైజ్ కూడా పెద్ద చేసేసుకో, ఇట్లా రొటేట్ కూడా చేసేసుకోవచ్చు. సో ఇలా సో షిఫ్ట్ అండ్ ఇలా. ఓకేనా చూడండి. అండ్ దీన్ని ఇంకా టు మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్ దీన్ని ఒక వినియట్లో కూడా పెట్టేసుకోవచ్చు మీరు కావాలంటే. ఇక్కడ నేను ఒక వినియట్ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసాం కదా. అర్థమవుతుందా కృష్ణ అండ్ అనిల? సార్. ఓకే సో ఏం చేద్దాము ఇప్పుడు చూడండి. మల్టీప్లై పెట్టుకోవచ్చు కావాలంటే మనకి. ఇంకా లీనియర్ లైట్ బాగుంది. ఓకే అండ్ ఇది కొంచెం ఎఫెక్టివ్గా ఉండాలంటే మీరు కావాలంటే దీన్ని కంట్రోల్ చేసుకోండి ఇలా. ఓకే ఓకే అయితే ఇంకొక విషయం ఏం చేద్దామంటే దీన్ని కావాలంటే కొంచెం ఒపాసిటీ తగ్గించుకోవచ్చు వీటిని. చూడండి కొంచెం లైట్ ఒపాసిటీ లాగా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం దీనికి కావాలంటే బ్లర్ కూడా చేసుకున్నాం. సో ఎట్లా చేస్తాం బ్లర్? సో చూడండి బ్లర్ టూల్ ఉంది చూడండి, కొంచెం అట్లా డిమ్ చేసేసుకోండి. ఓకే ఓకే అండ్ ఇక్కడ కూడా మీరు ఈమె ఎడ్జెస్ మన అనుష్క ఎడ్జెస్ కూడా కొంచెం ఇట్లా బ్లర్ వేసేసుకున్నాం. చూడండి రియల్ ఫోటోని కాస్త మనము ఒక పెయింటింగ్లా మార్చేసాం. ఓకే ఓకే సో ఫైనల్లీ దీన్ని మీరు క్రాప్ చేసేసుకోవచ్చు. ఇగో దీన్ని క్రాప్ ఎట్లా చేస్తామంటే చూడండి డైరెక్ట్ మనము ఇగో ఇట్లా ఒక మార్కెట్ టూల్ తీసుకొని ఇట్లా క్రాప్ చేసేద్దాం. ఓకేనా. ఇంతవరకు క్రాప్ చేసుకుంటాం ఇమేజ్ అండ్ క్రాప్. ఓకే అండ్ దీన్ని మనము నెక్స్ట్ ఏం చేద్దాం సేవ్ చేసుకున్నాం. సేవ్ ఇగో నాకు ఎప్పుడైనా ఇట్లా జేపీజీ మాత్రమే చూపించండి మీరు. ఓకేనా. ఓకే మీరు ఇక్కడ మీరు అనుష్క పెయింటింగ్ అని పెడదాం. ఓకేనా. ఓకే అండ్ దీని అవుట్పుట్ ఎట్లా ఉంటుంది మనకు అవుట్పుట్ చూద్దాం ఒకసారి. వేర్ ఇస్ అనుష్క? జస్ట్ అ మినిట్. ఓకే సార్. హలో ఎస్ మీరు కొంచెం 2 o'clock కాల్ చేయరా, కొంచెం బిజీ ఉన్నాం మేము. ఓకే రైట్.
ఓకే, ఎక్కడ సేవ్ చేసినాం మనము? ఈ జీ డ్రైవ్లో కాదా చేసింది? ఎక్కడ సేవ్ చేశాను నాకే గుర్తు రావట్లేదు, ఒక నిమిషం. ఐ థింక్ జీ డ్రైవ్లోనే కదా, డెస్క్టాప్ సార్, డెస్క్టాప్లో సార్, అది డెస్క్టాప్లో చేశానా? డెస్క్టాప్లో ఉంది. ఇదేనా? ఓకే, రైట్. ఎస్ సార్. చూడండి, సో నాకు మీరు కూడా ఒక డిజిటల్ పెయింటింగ్ చేయాలి. సో అయితే మీరు టాపిక్ చెప్తున్నారు చూడండి. సో వాట్ ఈస్ ద టాపిక్? టాపిక్ ఈజ్ రాజస్థానీ కల్చర్. ఓకే, సో అండ్ నాకు మీరు నెక్స్ట్ క్లాసే చూపించాలి. ఎందుకంటే మీకు స్టూడెంట్ ఆఫ్ ద మంత్ మీకు ప్రైజ్ గెలిచే ఛాన్స్ ఉంది. రాజస్థానీ కల్చర్ డౌట్ ఉంటే మీరు ఏం చేయాలి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ. ఇగో ఇక్కడ మీరు ఎప్పుడైనా సైజ్ ఇక్కడ లార్జ్ సైజ్ తీసుకోండి, పెద్ద సైజెస్ వస్తాయి మనకి. సో చూడండి సార్, ఒకసారి ఆ పిఎన్జి ది స్నాపింగ్ ఎలా చేయాలో చెప్తారా సార్? ఆ పిఎన్జి ఇమేజ్ వచ్చినప్పుడు అది ఫోటోషాప్ లో డంప్ చేసుకోవాలి అంటే అది యాక్సెప్ట్ చేయట్లేదు, ఇది స్నాపింగ్ ఏదో చెప్తా అన్నారు. ఫోటోషాప్ స్నిప్పింగ్ టూల్. ఓకే, సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్, ఓకే చెప్తాను అండి, ఒక ఇమేజ్ కనిపించట్లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పిఎన్జీ ఫైల్ అనుకుందాం. సో మీరు ఏం చేయాలంటే ఇది మీకు ఫోటోషాప్లో ఓపెన్ కానప్పుడు ఇగో ఇక్కడ మీరు స్నిప్పింగ్ టూల్ తీసుకోండి. ఎక్కడ ఉంటుంది స్నిప్పింగ్ టూల్? ఇగో ఇక్కడ ఉంటుంది మనకి. ఓకే, ఇక్కడ ఉంటుంది మనకి, మీకు విండోస్లో ఉంటుంది, మీ విండోస్ సిస్టమ్. తీసుకున్న వెంటనే ఏం చేయాలి మనం? ఇక్కడ న్యూ క్లిక్ చేసుకోండి. న్యూ క్లిక్ చేసుకొని దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకొని ఇప్పుడు ఇలా సేవ్ చేసేసుకోవాలండి. సేవ్ చేసుకొని డైరెక్ట్ జేపీజీలో సేవ్ అవుతుంది. ఆ సేవ్ అయిన ఫైల్ని డైరెక్ట్ మీకు ఫోటోషాప్లో ఓపెన్ చేసేసుకోవాలండి. పాయింట్ అర్థమైందా? సో దిస్ ఈజ్ డిజిటల్ పెయింటింగ్. ఓకే, ఓకే సార్. సో అండ్ చెప్తున్నా వినండి, మీకు మంచి ఇమేజెస్ కావాలి అంటే ఇగో మనకి మీరు 2 వెబ్సైట్స్ వెతకండి. ఓకే, ఒకటి unsplash.com. సో ఇక్కడ మనం ఒకసారి రాజస్థాన్ అని కొట్టి చూద్దాం ఏమొస్తుంది. ఓకేనా? ఓకే, మనకి ఇట్లాంటి బిల్డింగ్స్ వస్తున్నాయి. అయితే ఇగో మీరు ఇట్లాంటి పర్సన్స్ కూడా ఇట్లా పెయింటింగ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇగో ఈ పర్సన్ని పెయింట్ చేసుకోవాలంటే కాకపోతే మీరు హై క్వాలిటీ తీసుకోవాలి, ఇమేజ్ హై క్వాలిటీ ఉండాలి. మనకి గర్ల్స్ కూడా ఉంటారు, రాజస్థాన్ గర్ల్స్ బాగుంటారు. సో వాళ్ళకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో వెబ్సైట్ చెప్తాను మీకు, దట్ ఈస్ pexels.com. సో ఇక్కడ కూడా మనం కావాలంటే రాజస్థాన్ అని టైప్ చేద్దాం. ఓకేనా? చూడండి, మీరు కావాలంటే ఇగో ఈ ఇమేజ్ని తీసుకొని ఇగో వీళ్ళని పెయింటింగ్ చేయొచ్చు, డిజిటల్ పెయింటింగ్ ఇట్లా. ఓకే, ఏమంత రాజస్థాన్ అమ్మాయిలా లేదు. ఇగో ఇది సేమ్ ఇమేజ్ ఉంది ఇక్కడ కూడా. ఇక్కడ ఇది ఇట్లాంటివి కూడా తీసుకోవచ్చు. ఇది కూడా ఇది బాగున్నట్టు, ఇది మీకు మస్తు వస్తుంది డిజిటల్ పెయింటింగ్. ఇంకా చూడొచ్చు మీరు కావాలంటే. సో ఇన్ కేస్ ఇక్కడ మీకు దొరకట్లేదు అనుకోండి, మీరు నార్మల్ గూగుల్ ఇమేజెస్లో చూసుకోండి. ఓకే, ఆర్ రాజస్థానీ ఉమెన్ అని పెడదాం. ఓకే, రాజస్థానీ ఉమెన్ అని టైప్ చేయండి, ఒకసారి చూద్దాం ఏమైనా మంచి దొరుకుతాయేమో. ఇగో మీకు మంచిగా ఇట్లాంటివి దొరుకుతున్నాయి ఇగో. ఇట్లా కాకపోతే ఇట్లా కాపీరైట్ ఉన్నవి తీసుకోకండి. ఓకేనా? మంచి ఎట్లాంటివి తీసుకోవాలా మీరు? ఇట్లా హెచ్డి క్వాలిటీ, సైజు పెద్దగా ఉండాలి మీరు, లార్జ్ సైజ్. ఓకేనా? లార్జ్ సైజ్ ఇట్లా ఉన్నవి తీసుకోకండి మీరు. అన్నిటికీ ఇక్కడ కాపీ రైట్స్ ఉన్నాయి ఇక్కడ.
కాపీ రైట్స్ లేనివి తీసుకోండి. ఓకేనా? ఓకే, దీనికి లేదు చూడండి కాపీ రైట్స్. కాకపోతే ఈమె ఇంకా అంత ట్రెడిషనల్గా లేదు. సో బాగా ట్రెడిషనల్గా ఉందంటే ఈమె కొంచెం ట్రెడిషనల్గా ఉంది. సో అట్లా ఇట్లాంటివి చూసుకోండి. కాకపోతే అంత గుడ్ లుకింగ్ లేదు ఈ అమ్మాయి. మంచి గుడ్ లుకింగ్ అమ్మాయిని తీసుకోండి అట్లా. ఓకే, అట్లా. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. కాకపోతే మీరు ఇట్లా ఈ కాపీ రైట్స్ రాకుండా చూసుకోవాలి. బెస్ట్ అంటే ఇది బాగుంది ఇట్లా చెక్ చేసుకోండి. ఓకేనా? చెక్ చేసి నాకు కంపల్సరీ మీరు నెక్స్ట్ క్లాస్ చూపించాలి. మీరు ఓకే రాజస్థానీ కల్చర్ అది మీ కాన్సెప్ట్. ఓకే ఓకే సార్. రైట్. సార్ ఒకసారి మీకు ఈ క్యాన్వాస్ గైడ్ లైన్స్ వస్తున్నాయి కదా సార్, అంటే అదే స్కేలింగ్, అది ఇక్కడ ఎలా సెట్ చేసుకోవాలి సార్? అది నాకు రావట్లేదు. ఏం గైడ్ లైన్స్? ఇప్పుడు మీరు ఫొటోస్ అరేంజ్ చేసేటప్పుడు ఆ స్కేలింగ్ వస్తుంది కదా సార్, స్పేసింగ్ అంటే అదే చెప్తాం కదా, కరెక్ట్ స్పేసింగ్ రూలర్ లాగా. ఇదా? అది కదా, మీరు ఇమేజ్ ని డ్రాగ్ చేసినప్పుడు స్పేసింగ్ అవన్నీ వస్తున్నాయి కదా సార్. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఈ ఇమేజ్ పక్కన ఇంకొక ఇమేజ్ ని తీసుకుని వచ్చి పెట్టేటప్పుడు ఆ ఇమేజ్ టు ఇమేజ్ మధ్యన స్పేసింగ్ ఇవన్నీ ఒక రూలర్ లాగా వస్తుంది కదా సార్, పింక్ కలర్ ది డ్రాగ్ చేసే. ఓహోహోహోహో, ఓకే ఓకే ఓకే. మీకు పింక్ కలర్ అంటున్నారా? అది నా దాంట్లో యాక్టివ్ గా లేదు సార్. అది ఏ వర్జన్ మీది? CS. ఇంకా CS6 వాడుతున్నారా మీరు? అంటే ల్యాప్టాప్ తీసుకునేదాకా దాంతో వర్క్ చేస్తున్నాను, ఇలాగా మారుస్తున్నాను. పింక్ లైన్ వస్తలేదు అంటున్నారు కదా? రావట్లేదు సార్. ఇది యాక్చువల్లీ లేటెస్ట్ వర్జన్స్లోనే యాడ్ చేశారు. మీరు ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. చూడండి, రూలర్స్ అని. ఓకే, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో స్మార్ట్ గైడ్స్ అంటారు వీటిని యాక్చువల్గా. అయితే అవి ఇది ఓన్లీ మనకి న్యూ వర్జన్లో మనకి ఉంటాయి అన్నమాట. న్యూ వర్జన్స్. న్యూ అంటే సంథింగ్ లైక్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఇమేజ్ ఎగ్జాక్ట్లీ మీకు ఈ డాక్యుమెంట్కి సెంటర్లోకి రావాలనుకోండి, Ctrl+T పట్టుకొని నేను దీన్ని ఇట్లా మూవ్ చేసినప్పుడు ఆ పింక్ లైన్ వస్తుంది చూడండి. అది మనకు హెల్ప్ చేస్తుంది ఎగ్జాక్ట్లీ సెంటర్ అలైన్ చేయడానికి. ఓకేనా? అది నిన్న మీరు అప్పుడు పొలిటీషియన్స్ స్టార్స్ గ్రూప్ సబ్ గ్రూప్స్ ఆ టైంలో ఆ రూలర్ లేకపోయేటప్పటికి లైక్ పిక్చర్స్ అన్ని కరెక్ట్ గా రావట్లేదు సార్, గైడ్ లైన్స్. సో అది యాక్చువల్గా మీకు లేటెస్ట్ వర్జన్స్లోనే పెట్టారు అది. అయితే మీకు ఇంకో ఐడియా చెప్తాను మీకు. ఇన్ కేస్ మీరు ఓల్డ్ వర్జన్లో మీరు అలైన్మెంట్ చేయాలనుకోండి, మీకు చెప్తాను అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇమేజ్ని నేను ఇది ఓల్డ్ వర్జన్ అనుకుందాం, దీన్ని ఇక్కడ ఈ డాక్యుమెంట్కి ఎగ్జాక్ట్లీ సెంటర్లో పెట్టాలి నేను. ఓకేనా? ఈ పింక్ లైన్ లేదనుకుందాం. సో చూడండి, మీరు ఏం చేయాలంటే మార్కెట్ తీసుకోవాలి. ఇక్కడ రెక్టాంగులర్ మార్కెట్ తీసుకొని ఇక్కడ లెఫ్ట్ ఎడ్జ్ టు రైట్ ఎడ్జ్ ఒక సెలెక్షన్ డ్రా చేయాలి. ఓకేనా? ఇట్లా డ్రా చేయాలి. ఇట్లా డ్రా చేసి ఇప్పుడు ఏం చేయాలంటే మూవ్ టూల్ తీసుకోవాలి. మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది చూసారా, ఏంటది? అలైన్ హారిజాంటల్ సెంటర్స్. ఓకే, సో చూడండి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మన డాక్యుమెంట్కి సెంటర్కి వస్తుంది. చూడండి, ఎగ్జాక్ట్ మన డాక్యుమెంట్కి సెంటర్ వచ్చింది. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ షారుఖ్ ఖాన్ ఇమేజ్ తీసుకుంటా. అలానే ఇందాక అనుష్క శెట్టి ఉంది కదా మనకి, అనుష్క శెట్టిని కూడా తీసుకున్నాను. ఓకేనా?
సో ఇప్పుడు చూడండి మనకి ఈ 3 ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా మూడింటిని నేను ఇట్లా డిఫరెంట్ స్పేసింగ్లో పెట్టాను ఓకేనా. ఇవి మూడు మనకి ఈక్వల్ స్పేసింగ్ రావాలి ఇటు మధ్యలోకి, ఓకే, అండ్ ఒక లైన్లోకి రావాలి. సో చూడండి ఇక్కడ మీరు ఏం చేయొచ్చు తెలుసా, ఇట్లా మూడింటిని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి చూసారా, ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఓకే, ఏంటో ఆప్షన్స్, అలైన్ వర్టికల్ సెంటర్స్, ఇలా వర్టికల్ సెంటర్స్ అని ఉంటుంది. అలానే మనకి చూడండి ఇక్కడ అలైన్ హారిజాంటల్ సెంటర్స్, చూడండి అలైన్ హారిజాంటల్ సెంటర్స్ అండ్ అలైన్ వర్టికల్ సెంటర్స్ అని ఉంటుంది ఇక్కడ. ఓకే, అయితే ఇక్కడ మీకు ఇక్కడ ఇంకో ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. సో చూడండి ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఈ బటన్ నొక్కారనుకోండి, ఇక్కడ మీకు ఈక్వల్ స్పేసింగ్ వచ్చింది చూసారా మూడింటికి. డిస్ట్రిబ్యూట్ వర్టికల్లీ, చూడండి డిస్ట్రిబ్యూట్ వర్టికల్లీ. నేను ఒక్కసారి చూపిస్తానండి. ఫస్ట్ ఇప్పుడు ఇట్లా ఉందా, 3 లేయర్స్ని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేయండి ఫస్ట్. ఓకే, షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మనము చూడండి అలైన్ హారిజాంటల్ సెంటర్స్, ఓకేనా. సో అన్నీ ఒక లైన్లోకి వస్తాయి ఫస్ట్. ఓకే, పాయింట్ అర్థమవుతుందా, 3 ఇమేజెస్ ఒక లైన్లోకి వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ మనకి 3 ఇమేజెస్కి ఈక్వల్ స్పేసింగ్ రావాలి. సో డిస్ట్రిబ్యూట్ వర్టికల్లీ, చూడండి ఈ బటన్ నొక్కారనుకోండి మీకు డిస్ట్రిబ్యూట్ వర్టికల్లీ అవుతాయి, అంటే మూడింటికి ఈక్వల్ స్పేసింగ్ వస్తుంది అన్నమాట. సో ఇలా మీరు అంటే ఈ ఆప్షన్స్ మనకి అన్ని వర్జన్స్లో ఉంటాయి, ఓన్లీ న్యూ వర్జన్స్లోనే కాదు అన్నిట్లో ఉంటాయి మీకు. ఇలా మీరు అలైన్మెంట్స్ చేసుకోవచ్చు ఓకేనా. అండ్ ఇక్కడ మీకు ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, అవి ఏంటి తెలుసా. ఫర్ ఎగ్జాంపుల్ నేను వీటిని కొంచెం చిన్న చేద్దాం మనం. ఓకేనా, సో ఒకటి ఇట్లా, ఒకటి కిందకి ఒకటి పైకి ఇట్లా పెట్టండి ఓకేనా. సో మీరు ఈ మూడింటిని ఇలా సెలెక్ట్ చేసుకొని చూడండి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది, ఏంటది అలైన్ టాప్ ఎడ్జెస్. అంటే ఈ 3 ఇమేజెస్ యొక్క టాప్ ఎడ్జెస్ ఒక లైన్లోకి వస్తాయి మనకి. చూడండి ఇక్కడ వచ్చిందా, ఈ 3 ఇమేజెస్ యొక్క టాప్ ఎడ్జెస్ ఇప్పుడు 3 ఒకటే లైన్లో ఉన్నాయి. ఓకే, సో ఒకవేళ వీటి కింద ఈ అలైన్ బాటమ్ ఎడ్జెస్ కావాలనుకోండి, చూడండి ఇక్కడ ఏంటది ఆప్షన్ అలైన్ బాటమ్ ఎడ్జెస్. చూడండి ఈ మూడింటి యొక్క కింద ఈ బాటమ్ ఉంది కదా, ఆ బాటమ్ ఒక లైన్లోకి వస్తుంది. చూడండి ఇప్పుడు ఈ మూడింటి యొక్క బాటమ్ ఒక లైన్లోకి వచ్చింది ఓకేనా. అలానే ఇప్పుడు మూడింటి యొక్క సెంటర్ లైన్ 3 సెంటర్లోకి రావాలి, సెంటర్ అలైన్మెంట్ కావాలి. చూడండి ఇది నొక్కండి, ఈ లేయర్ని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు క్లిక్ చేసుకోండి, ఏంటది అలైన్ వర్టికల్ సెంటర్స్. చూడండి ఇప్పుడు 3 మనకి ఒక లైన్లో వచ్చాయి. సో ఇలా మీరు అలైన్మెంట్స్, వీటిని ఏమంటారు మనం అలైన్మెంట్స్ అంటారు. ఓకే, అలైన్మెంట్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను చూడండి, ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఇలా పెట్టా అండ్ ఇది కూడా నేను ఇట్లా పెట్టాను ఓకేనా. ఇప్పుడు 3 ఇప్పుడు ఒక లైన్లో లేవు. సో ఇప్పుడు ఈ 3 మనకు లెఫ్ట్ అలైన్మెంట్ చేయాలనుకోండి, మూడింటిని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది, ఏంటది అలైన్ లెఫ్ట్ ఎడ్జెస్. వీటి లెఫ్ట్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఈ 3 ఇమేజెస్ యొక్క లెఫ్ట్ ఎడ్జ్ ఒక లైన్లోకి వచ్చేస్తుంది చూడండి. ఓకే, అలానే ఈ 3 ఇమేజెస్ యొక్క రైట్ ఎడ్జ్ రావాలంటే ఈ బటన్ నొక్కాలి, అలైన్ రైట్ ఎడ్జెస్. చూడండి రైట్ ఎడ్జ్ ఒక లైన్లోకి వచ్చింది. అలానే సెంటర్ రావాలంటే చూడండి మీకు ఇక్కడ సెంటర్ కూడా కొట్టదు, అలైన్ హారిజాంటల్ సెంటర్స్ అని ఉంది ఇక్కడ. ఓకే, సో చూడండి ఇప్పుడు సెంటర్ మూడింటి యొక్క సెంటర్ పార్ట్ ఒక లైన్లోకి వచ్చేసింది. సో ఇట్లా సో మీరు ఇప్పుడు చూడండి మీ వర్జన్లో కూడా ఉంటాయి ఈ ఆప్షన్స్, CS6లో కూడా ఉంటాయి. సో అందుకే పింక్ లైన్ రావట్లేదని మీరు వరి అవ్వకండి. సో ఇలా చేసుకోండి ఓకేనా. సో ఇవాళ క్లాస్లో మనము డిజిటల్ పెయింటింగ్ చూసాము. కృష్ణ లెఫ్ట్ సార్ లైక్ సంథింగ్ హ్యాపెన్. వెళ్ళిపోయాడా, ఏదో మెసేజ్ పెట్టాడు గ్రూప్లో పెట్టాడా.
I got disconnected due to issue అని పెట్టాడు సార్. ఏం లేదుగా ఇక్కడ ఏం గ్రూప్లో ఏం కనిపించట్లేదు అబ్బాయి మెసేజ్ మీకు MWF గ్రూప్ 10 అవునవును అందులోనే చూస్తున్నా నేను ఏం లేదుగా మెసేజ్ అయినది ఏమో పెట్టాడు సార్. సార్ I got disconnected due to network issue అని పెట్టాడు. నా దగ్గర లేదేంటి మరి ఆ అబ్బాయి మెసేజ్ ఇప్పుడు వచ్చింది సార్ ఐ గాట్ డిస్కనెక్టెడ్ డ్యూ టు నెట్వర్క్ ఓకే రైట్ సార్ పర్లేదు లేండి ఎట్లయినా మనకి రికార్డింగ్ ఉంది కదా. సో మనం ఒక సింపుల్గా ఒక డాక్యుమెంట్ తీసుకుందాం. సో ఫైల్ న్యూ మీకు ఒకవేళ ఇది డిజిటల్ పెయింటింగ్ అర్థం కాకపోతే ఇప్పుడు నేను రికార్డింగ్ పంపిస్తాను ఈవినింగ్ కల్లా. సో మీరు దాంట్లో చూసుకుంటా చేసుకోండి ఓకేనా. అండ్ నాకు కంపల్సరీ డిజిటల్ పెయింటింగ్ది మాత్రం డే ఆఫ్టర్ టుమారో కావాలి ఓకే. ఓకే సార్ ష్యూర్ సార్. ఎందుకంటే నేను మీ వర్క్ బాగుందంటే స్టూడెంట్ ఆఫ్ ది మంత్కి నేను రికమెండ్ చేస్తాను ఓకేనా. ఓకే సార్. ఓకే సో చూడండి నెక్స్ట్ మనకి గ్రేడియంట్ టూల్. సో చూడండి గ్రేడియంట్, వాట్ ఈస్ ద గ్రేడియంట్? గ్రేడియంట్ అంటే మనకి మల్టీ కలర్స్ అప్లై చేస్తుంది అన్నమాట. ఓకే సార్. మనకి మల్టీ కలర్ ఇప్పటివరకు మనం ప్లెయిన్ కలర్స్ ఎట్లా అప్లై చేయాలో చూసాం. ప్లెయిన్ కలర్స్ ఎట్లా వస్తాయి మనకి సింపుల్గా ఇక్కడ క్లిక్ చేసుకోండి, ఏదైనా మీరు కలర్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ కలర్ ఇక్కడ రావాలంటే మనం ఏం చేస్తాం ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్ ఓకే. పింక్ కలర్ రావాలంటే ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్. వైట్ కలర్ రావాలంటే ఏం చేయాలో చెప్పగలుగుతారా మీరు? ఇప్పుడు ఈ వైట్ ఇక్కడ రావాలా చెప్పగలుగుతారా? తెలుసా మర్చిపోయారా? సార్ కమాండ్ యాక్చువల్లీ ఇది యూస్ చేస్తున్నాను సార్. ఇది రివర్స్ ది అది ఐ థింక్ నేను మీకు స్టార్టింగ్ క్లాసెస్ లో చెప్పాను ఫోర్గ్రౌండ్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ చెప్పాను సార్. గుర్తుకొస్తలేదా మీకు? చూడండి ఒకసారి మీరు పాత క్లాసెస్ చెక్ చేసుకోండి ఓకే. కంట్రోల్ బ్యాక్ స్పేస్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఈస్ కంట్రోల్ బ్యాక్ స్పేస్, ఫోర్గ్రౌండ్ కలర్ ఈస్ ఆల్ట్ బ్యాక్ స్పేస్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా. రైట్ ఇప్పుడు మనము గ్రేడియంట్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇక్కడ క్లిక్ చేయండి గ్రేడియంట్ ఎడిటర్ డైలాగ్ బాక్స్. ఏమంటారు దీన్ని? గ్రేడియంట్ ఎడిటర్ డైలాగ్ బాక్స్. సో ఇక్కడ మీరు కలర్స్ అప్లై చేసుకోవచ్చు ఓకే. సో చూడండి, సో నేను ఈ పాయింట్లన్నింటినీ డ్రాగ్ చేసేస్తాను. సో ఇదిగోండి ఈ సెక్షన్లో మనము కలర్స్ అప్లై చేస్తాం ఈ సెక్షన్లో. అండ్ ఇంకో విషయం చెప్తున్నా, మీరు CS6 వాడుతున్నారు కదా, అందులో ఈ గ్రేడియంట్ ఎడిటర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకే నేను చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ యాక్చువల్లీ ప్రీసెట్స్ అని ఉంది. దిస్ ఈజ్ 2020 వర్జన్. సో ఇందులో లుక్ ఇట్లా ఉంటుంది, కానీ మీరు ఓల్డ్ వర్జన్ వాడితే ఇవన్నీ కనిపించవు మీకు, ఇట్లా ఫోల్డర్స్ కనిపించవు, డైరెక్ట్ కలర్స్ కనిపిస్తాయి. ఓకే సార్. yes sir. ఓకే. నిన్న బ్రషెస్ కూడా ప్రీసెట్స్ లో లైక్ అన్ని బ్రషెస్ కనిపించాయి కానీ ఫోల్డర్స్ లాగా లెగసీ ఫోల్డర్ అవేం లేవు. అవి ఉండవు, అవి ఓన్లీ మీకు 2020 2019 అండ్ 2021 లోనే ఉంటాయి అలా. yes sir. yes ఓకేనా. మరి మన ఐటీ సార్ని అడిగితే మరి ఇన్స్టాల్ చేయలేదా అతను లేటెస్ట్ వర్జన్? యాక్చువల్లీ నా ల్యాప్టాప్ సపోర్ట్ చేయలేదు సార్. అంటే మీకు పంపించాను కదా స్పెసిఫికేషన్, గ్రాఫిక్ కార్డ్ అవి లేవు సార్ దాంట్లో. ఓహో, అంటే మన ఐటీ సార్ కూడా అదే అన్నారా? ఆ పాయింటే చెప్పారా మీకు? ఐటీ సార్ అడగలేదు సార్ ఇంకా. అది సార్ అయితే మీకు రాకపోతే చెప్పండి డౌన్లోడ్ చేస్తాము అని అన్నారు, కానీ అది సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది అసలు మెమరీ లేకపోవడం. అండ్ యాక్చువల్లీ మీరు పీసీలో వర్క్ చేస్తే బాగుంటుంది కదా. ల్యాప్టాప్తో కొంచెం హెడేక్ అవుతుంది మనకు. అవును సార్, అది షట్ డౌన్ అయిపోతుంది, ఆఫ్ అయిపోతుంది. రైట్ ఓకే. సో చూడండి ఇప్పుడు మనం గ్రేడియంట్ ఎడిటర్ చూద్దాం. కృష్ణ ఏమైంది, మళ్ళీ వచ్చేసావా నువ్వు? ఓకే రైట్. అండ్ చూడండి గ్రేడియంట్ షార్ట్ కట్ ఈజ్ G అన్నమాట. గ్రేడియంట్ టూల్ షార్ట్ కట్ ఈజ్ G.
అండ్ ఇది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు గ్రేడియంట్ ఎడిటర్ని క్లిక్ చేయాలి డైలాగ్ బాక్స్ని. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇక్కడ మనకి ఆల్రెడీ కొన్ని రెడీమేడ్ గ్రేడియంట్స్ ఉంటాయి వీటన్నింటిలోకి. ఇక మీరు ఇక్కడ ఈ ఫోల్డర్స్లో చెక్ చేస్తే కనుక మీకు ఇట్లా రెడీమేడ్ ఇట్లా గ్రేడియంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? అయితే మీకు ఇలా మీ వర్జన్లో అయితే ఫోల్డర్ ఉండదు, డైరెక్ట్ కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఏదైనా ఒక కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీరు ఈవెన్ అంటే ఫోల్డర్స్లో అయినా సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే ఓపెన్గా ఉంటే ఓపెన్గా అయినా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ప్రీసెట్ సెక్షన్లోంచి కింద ఈ సెక్షన్లోకి రండి. దిస్ ఈజ్ ద మెయిన్ సెక్షన్. ఈ సెక్షన్లో మనము ఇండివిజువల్ కలర్స్ అప్లై చేయొచ్చు. ఓకేనా? ఇండివిజువల్ కలర్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 3 బటన్స్ ఉన్నాయి కదా, ఈచ్ బటన్కి నేను ఒక కలర్ ఇవ్వచ్చు. ఓకేనా? అండ్ ఈ బటన్స్ని నేను రిమూవ్ చేయాలనుకో, అంటే 2 బటన్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. 2 బటన్స్ కంటే ఎక్కువ ఉన్న బటన్స్ని మీరు రిమూవ్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటర్ బటన్ నేను రిమూవ్ చేయొచ్చు. చూడండి, ఇట్లా సెలెక్ట్ చేసి ఇట్లా కిందకి లాగేస్తే వెళ్ళిపోతుంది అలా. ఓకేనా? సో ఇక్కడ యాక్చువల్లీ ఇంకో బటన్ కూడా వెళ్ళిపోతుంది, అయితే ఒక బటన్ మాత్రం ఉంటుంది. ఓకేనా? సో చూడండి, సో ఇంకొక బటన్ యాడ్ చేయాలంటే ఎట్లా, జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది. ఓకే, ఇట్లా డ్రాగ్ చేస్తే వెళ్ళిపోతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈజ్ చూడండి, ఈచ్ బటన్కి మీరు ఒక కలర్ ఇవ్వచ్చు. ఎలా ఇస్తారు కలర్? ఆ బటన్ని సెలెక్ట్ చేసి ఇది ఇక్కడ మీకు ఒక బాక్స్ కనిపిస్తుంది, కలర్ బాక్స్. సో దీన్ని మీరు క్లిక్ చేశారనుకోండి, కలర్ పికర్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఈ కలర్ పికర్ డైలాగ్ బాక్స్లో మీరు ఏదైనా కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ కలర్ మనకి ఈ బటన్కి అప్లై అవుతుంది. ఓకేనా? అలానే ఈ బటన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ ఈ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏదైనా కలర్ని పిక్ చేసుకోండి. ఓకేనా? చూడండి, మనకి ఇప్పుడు గ్రీన్ అండ్ పింక్ కలర్ ఇచ్చాం. ఇప్పుడు ఓకే కొట్టేస్తాను. ఓకే కొట్టేసి ఇప్పుడు ఈ కలర్ నాకు మన డాక్యుమెంట్కి అప్లై అవ్వాలంటే ఏం చేయాలి, మనం ఇట్లా డ్రాగ్ చేయాలి. చూడండి, ఇది మనకి ఇప్పుడు క్రాస్గా వచ్చింది. స్ట్రైట్గా రావాలనుకోండి, మీరు పైనుంచి కిందకి లాగా. రైట్ టు లెఫ్ట్ రావాలంటే ఇట్లా ఇట్లా డ్రాగ్ చేసుకోండి. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? సో ఇలా అనమాట, ఇట్లా క్రాస్గా వస్తుంది, స్ట్రైట్గా వస్తుంది, ఇట్లా అడ్డంగా వస్తుంది. ఓకే, సో ఈ స్టైల్ ఆఫ్ గ్రేడియంట్ని లీనియర్ గ్రేడియంట్ అంటారు. ఇగో ఎట్లా తెలుస్తుంది మనకి లీనియర్ గ్రేడియంట్ అని? ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది. దిస్ బటన్ ఈజ్ లీనియర్ గ్రేడియంట్ బటన్. దీని పక్కన ఉన్నది రేడియల్ గ్రేడియంట్. రేడియల్ అంటే మనకి ఒక సర్క్యులర్ గ్రేడియంట్ వస్తుంది. చూడండి, ఇప్పుడు మనకు ఒక సర్క్యులర్ గ్రేడియంట్ వచ్చింది, రౌండ్ షేప్లో వస్తుంది. ఓకేనా? అండ్ అలానే మనకి ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ గ్రేడియంట్ ఉంది, దట్ ఈస్ యాంగులర్ గ్రేడియంట్. చూడండి, ఇప్పుడు మనకు ఒక డిఫరెంట్ యాంగిల్లో వచ్చింది. ఓకేనా? రైట్. సో అలానే మనకి ఇక్కడ ఇంకోటి ఉంది, దట్ ఈస్ రిఫ్లెక్టెడ్ గ్రేడియంట్. ఓకే, ఇది రిఫ్లెక్టెడ్ గ్రేడియంట్ అన్నమాట. ఓకే, చూడండి ఇట్లా రిఫ్లెక్టెడ్ టైప్లో వస్తుంది. అండ్ అలానే లాస్ట్ అండ్ ఫైనల్ ఈస్ డైమండ్ గ్రేడియంట్. ఓకే, అండ్ అనిల మీరు కర్ణాటక నుంచి వస్తున్నారు కదా? Actually, proper Hyderabad is sir, but my husband used to live in Bangalore. ఓకే 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 ఓకే, అంటే మీకు తెలుగు ఎట్లా వస్తుంది? మీరు అంటే మీరు హైదరాబాద్ వాళ్ళే కదా? లేదు, జాబ్ అక్కడ చేస్తున్నారు. ఓకే ఓకే, ఓన్లీ జాబ్ చేస్తున్నాను అనమాట. సో బేసిక్గా మీకు ఇదే సో నేను అదే అనుకున్నాను, మీరు కర్ణాటక కదా, మీకు తెలుగు ఎలా వస్తుందా? ఓకే ఓకే, రైట్. సో దిస్ ఈస్ డైమండ్ గ్రేడియంట్, లీనియర్ గ్రేడియంట్, రేడియల్ గ్రేడియంట్, యాంగులర్ గ్రేడియంట్, రిఫ్లెక్టెడ్ గ్రేడియంట్, ఓకే, డైమండ్ గ్రేడియంట్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనము బేసిక్గా లీనియర్ గ్రేడియంట్ వాడదాం. అండ్ ఇక్కడ గ్రేడియంట్ ఎడిటర్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలి మనం? సో చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకు ఓన్లీ 2 కలర్సే ఉన్నాయి. ఇంకో కలర్ కావాలంటే నేను ఇక్కడ ఇంకొక బటన్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ ఇంకొక బటన్ క్రియేట్ అవుతుంది.
ఓకేనా. సో ఈ బటన్కి మీరు ఇంకొక కలర్ ఇవ్వచ్చు. సో డబల్ క్లిక్ చేయండి. మీరు డబల్ క్లిక్ అయినా చేయొచ్చు, లేదంటే ఆ బటన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ కలర్ బాక్స్ మీద అయినా క్లిక్ చేయొచ్చు. ఓకేనా. సో ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఓకే కొట్టేసి ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి మనకి 3 కలర్స్ వచ్చినాయి. ఓకే ఇలా. ఓకేనా. సో ఇలా 3 కలర్స్, రైట్. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు వీటి పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మనకి ఎట్లా వస్తుంది, ఫస్ట్ పింక్ వస్తుంది, పింక్ తర్వాత బ్లూ వస్తుంది, బ్లూ తర్వాత గ్రీన్ వస్తుంది. సో నేను కావాలంటే ఇలా మార్చేసేయచ్చు. చూడండి వీటి పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ లెఫ్ట్ టు రైట్ డ్రాగ్ చేశాను అనుకోండి. ఓకే. సో నాకు డిఫరెంట్ టైప్స్లో వస్తాయండి. ఓకే. సో మనం ఒకవేళ బ్లూ సెంటర్లో రావాలి, మనం బ్లూని ఇట్లా సెంటర్లో పెట్టేసి చూడండి. ఇప్పుడు యాక్చువల్లీ బ్లూ కార్నర్లో వస్తుంది, చూడండి ఇప్పుడు బ్లూ సెంటర్లో వచ్చింది. ఓకేనా. సో ఇలా మనం పొజిషన్స్ చేంజ్ చేసుకోవచ్చు కలర్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ఈజ్ మీకు ఇంకా కలర్స్ కావాలనుకోండి ఏం చేయాలి, మనం ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకా కొన్ని బటన్స్ యాడ్ అవుతాయి. అండ్ మళ్ళీ ఈ బటన్స్కి మనము సపరేట్ కలర్స్ ఇచ్చుకోవచ్చు. కృష్ణ అర్థమవుతుందా? చూడండి సో చూడండి రెయిన్బో కలర్స్ టైప్. ఓకేనా. రైట్. సో ఇలా మనము డిఫరెంట్ కలర్స్ ఇచ్చుకోవచ్చు. అయితే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక మన ఇండియా ఫ్లాగ్ గ్రేడియంట్ క్రియేట్ చేద్దాం. ఓకేనా. సో ఇండియా ఫ్లాగ్ గ్రేడియంట్ క్రియేట్ చేయాలంటే సో చూడండి ఆల్రెడీ నేను కొన్ని క్రియేట్ చేశాను ఇక్కడ. అయితే మనం ఫ్రెష్గా క్రియేట్ చేద్దాం. సో చూడండి ఇట్లా నేను వీటిని ఇట్లా కిందకి ఇట్లా డ్రాగ్ చేసేస్తాను. ఇప్పుడు నాకు ఓన్లీ ఇక్కడ 2 కలర్స్ మాత్రమే ఉంది. ఓకే. నేను ఇంకొక 4 బటన్స్ క్రియేట్ చేస్తాను. సో ఎట్లా చేస్తానో చూడండి. సో ఇక్కడ 1 2 3 4. సో టోటల్ 4 బటన్స్, అంటే టోటల్ 6 బటన్స్. టోటల్ 6 బటన్స్ వచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను చూడండి ఈ టూ బటన్స్కి నేను ఆరెంజ్ కలర్ ఇస్తాను, ఈ 2 బటన్స్కి వైట్, ఈ 2 బటన్స్కి గ్రీన్. ఓకేనా. సో చూడండి డబల్ క్లిక్ చేయండి, డబల్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఆరెంజ్ తీసుకోండి. ఓకేనా. సో ఆరెంజ్ తీసుకున్నాను నేను. సో నాకు ఇప్పుడు ఇదే ఆరెంజ్ ఈ బటన్కి కూడా అప్లై అవ్వాలి. సో ఈ బటన్ సెలెక్ట్ చేసి చూడండి ఇక్కడ వెరీ ఈజీ, మీరు ఇక్కడ డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళండి, మీ ఐ డ్రాపర్ని ఇక్కడ తీసుకోండి. సో క్లిక్ చేయండి, చూడండి ఈ బటన్కి ఇప్పుడు ఈ ఆరెంజ్ వచ్చేసి. ఓకేనా. సో అలానే ఈ బటన్కి మనం వైట్ అప్లై చేద్దాం. ఓకే. సో ఇప్పుడు ఇదే వైట్ ఈ బటన్కి రావాలనుకోండి, ఈ బటన్ సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు ఎగ్జాక్ట్లీ ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇదే వైట్ మనకి ఈ బటన్కి వచ్చేసింది. ఓకే. సో అండ్ గ్రీన్లో మీకు ఒకవేళ డార్క్ గ్రీన్ కావాలనుకోండి, సో ఇక్కడ కొంచెం డార్క్ గ్రీన్ తీసుకోండి. అండ్ ఇదే డార్క్ గ్రీన్ మనము ఈ బటన్ కూడా రావాలంటే ఈ బటన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇప్పుడు సేమ్ ఈ బటన్కి కూడా డార్క్ గ్రీన్ వచ్చేసింది. సో మనకి టోటలీ ఒక ఇండియా ఫ్లాగ్ ఇది గ్రేడియంట్ క్రియేట్ అయిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు ఈ బటన్స్ మీరు కొంచెం పొజిషన్స్ వీటి చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు వైట్ ఎక్కువ ఉంది, చూడండి వైట్ కలర్ ఎక్కువ ఉంది, గ్రీన్ అండ్ ఆరెంజ్ తక్కువ ఉన్నాయి. సో మీకు వైట్ తక్కువ ఉండాలంటే ఇట్లా లాగాలి. ఇప్పుడు గ్రీన్ ఎక్కువ ఉంది అండ్ వైట్ తక్కువ ఉంది. ఓకేనా. ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూడండి నేను ఇప్పుడు ఓకే కొట్టి కలర్ వేసాను అనుకోండి, వస్తుంది నాకు. అయితే తర్వాత మళ్ళీ నేను గ్రేడియంట్ ఎడిటర్ ఓపెన్ చేసినప్పుడు మేబీ నాకు ఈ కలర్ మళ్ళీ నాకు ఇండియా ఫ్లాగ్ గ్రేడియంట్ కనిపించకపోవచ్చు. ఓకేనా. సో మళ్ళీ నేను ఫ్రెష్గా క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో అలా కాకుండా నేను ఏం చేయొచ్చు అంటే నేను దీన్ని సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నేను కావాలంటే మనకి ఇక్కడ నేమ్ ఇచ్చుకోవచ్చు కావాలంటే. ఓకే. ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అని ఓకే ఏదైనా నేమ్ ఇచ్చుకోవాలి. ఓకే చేసుకొని ఇక్కడ మీరు న్యూ కొట్టండి. చూడండి వచ్చిందా ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఇక్కడ సేవ్ అయింది చూసారా.
సేవ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇన్ కేస్ చూడండి, మీరు ఫోటోషాప్ క్లోజ్ చేసి ఓపెన్ చేశారనుకోండి, ఒక్కొక్కసారి కనిపించదు మీకు. ఒక్కొక్కసారి మీరు ఆ ఇండియా ఫ్లాగ్ది గ్రేడియంట్ ఒక్కొక్కసారి ఇక్కడ కనిపించదు. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని మీరు మెయిన్ ప్రీసెట్స్ ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకోవచ్చు. ఈ గ్రేడియంట్ అంటే ఫోటోషాప్ది సిస్టమ్ ఫైల్స్ ఉంటాయి, ఆ సిస్టమ్ ఫోల్డర్లో మీరు దీన్ని సేవ్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది మీకు అలా సేవ్ చేసుకుంటే, సో మీకు పర్మనెంట్గా మీ ఫోటోషాప్లో ఉండిపోతుంది అది. ఓకేనా? సో ఎట్లా చేస్తారు చూడండి, ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ అని ఉంది చూడండి. అయితే చూడండి, మీరు ఓల్డ్ వర్జన్ వాడితే కనుక సో దాంట్లో యాక్చువల్లీ ఎక్స్పోర్ట్ అని ఉండదు, దాంట్లో సంథింగ్ లైక్ సేవ్ అని ఉండొచ్చు. మీరు ఒకవేళ మీ ఫోటోషాప్ ఓపెన్ ఉంటే అనిలా, మీ ఫోటోషాప్ ఒకవేళ ఓపెన్ ఉంటే మీరు ఒకసారి జీ క్లిక్ చేసి చూడండి. ఓకే, సో మీకు ఇక్కడ ఏముంటుందో కనిపిస్తుంది గ్రేడియంట్ ఎడిటర్లో. ఐ థింక్ మీకైతే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఉండదని అనుకుంటున్నాను నేను. ఓకే, సో చూడండి ఇక్కడ లోడ్ అండ్ సేవ్ ఉండొచ్చు నాకు తెలిసి. అంతేనా? ఓ అంటే మీ సిస్టమ్ ఓపెన్ లేదేమో కదా. సరే, ఓకే. తర్వాత చూడండి, మీరు ఎట్లా మొబైల్లో చూస్తున్నారా ఇప్పుడు క్లాసు? ట్యాబ్లో చూస్తున్నారా? సిస్టంలో చూస్తే బాగుండేది కదా మీకు, మంచిగా ఒకవేళ డౌట్స్ వచ్చినా కూడా మీరు నన్ను అడగచ్చు, ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండొచ్చు మీకు సిస్టంలో. అదే కన్వీనియంట్ మెథడ్ అది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఎక్స్పోర్ట్ చేద్దాం. ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి చూడండి, ఇక్కడ మీరు దీన్ని ఇండియా ఫ్లాగ్ అని మీరు ఇక్కడ సేవ్ చేశారనుకోండి, ఎక్కడ సేవ్ అవుతుంది అది? ప్రీసెట్స్లో సేవ్ అవుతుంది మనకి. ప్రీసెట్స్, ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రీసెట్స్ అని సేవ్ చేసాము. ఇప్పుడు ఇన్ కేస్ మీకు కనిపించాలనుకోండి, ఏం చేస్తారు మీరు చూడండి, ఇంపోర్ట్ కొట్టండి. ఓకే, ఇంపోర్ట్ కొట్టి దీన్ని ఇట్లా ఇంపోర్ట్ చేసేసుకోవచ్చు. లోడ్ అన్నారు అనుకోండి, మీ దాంట్లోకి వచ్చేస్తారు. ఓకే, ఇలా చూడండి. అయితే అక్కడ లోడ్ అని ఉంటుంది, మేబీ మీ దాంట్లో లోడ్ సేవ్ అని ఉండొచ్చు. ఓకే, చూసుకోండి ఒకసారి. రైట్, ఓకే. ఇప్పుడు మనకి ఇండియా ఫ్లాగ్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి, నేను దీన్ని డ్రాగ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏ గ్రేడియంట్ తీసుకున్నా నేను? లీనియర్ గ్రేడియంట్. చూడండి, దిస్ ఈజ్ అ లీనియర్ గ్రేడియంట్. చూడండి, ఇప్పుడు నాకు ఇట్లా హారిజాంటల్గా వచ్చింది. ఇప్పుడు వర్టికల్గా రావాలంటే స్ట్రైట్గా డ్రా చేస్తాను. ఓకే, అండ్ ఇక్కడ కొంచెం క్రాస్ వచ్చింది చూసారా? స్ట్రైట్గా రావాలంటే షిఫ్ట్ పట్టుకోవాలి. షిఫ్ట్ పట్టుకుంటే మీకు ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? షిఫ్ట్ పట్టుకుంటే స్ట్రైట్ వస్తుంది మనకి. ఓకే, అండ్ ఇంకో విషయం ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఎడ్జెస్ మనకి సాఫ్ట్ ఉన్నాయి చూసారా? మన ఇండియా ఫ్లాగ్కి షార్ప్ గ్రేడియంట్స్ కావాలి. ఓకేనా? సో షార్ప్ గ్రేడియంట్స్ ఎలా వస్తాయి మనకి? సో చూడండి, ఇప్పుడు మీరు గ్రేడియంట్ ఎడిటర్ ఓపెన్ చేసి ఈ బటన్స్ని చూడండి, ఈ బటన్స్ని క్లిక్ చేస్తే మీకు ఒక చిన్న డైమండ్ బటన్స్ కనిపిస్తున్నాయా మీకు? సో ఈ బటన్స్ని మీరు ఏం చేస్తారు చూడండి, మీరు ఇట్లా లాగారనుకోండి, చూడండి మీకు ఇక్కడ షార్ప్ ఎడ్జ్ వస్తుంది చూసారా? సో ఇక్కడ కూడా ఈ గ్రీన్ బటన్ సెలెక్ట్ చేసి కొంచెం దీన్ని ఇక్కడ పెడదాం. ఇప్పుడు లోడ్ అండ్ సేవ్ అదే అంటున్నా, ఓల్డ్ వర్జన్స్లో లోడ్ అండ్ సేవ్ ఉంటాయి మనం. న్యూ వర్జన్లో ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అని. అదే చెప్తున్నా, అసలు టోటల్ గ్రేడియంట్ ఎడిటర్ కొంచెం లుక్కే డిఫరెంట్గా ఉంటుంది దాన్ని. ఓకే, కానీ దాని అర్థమవుతుంది మీకు. అయితే వర్క్ చేసే విధానం సేమ్. ఓకే, వర్క్ చేసే మెథడ్ ఈ సేమ్ ఉంటుంది, కాకపోతే దాని లుక్ అపియరెన్స్ మాత్రము కొంచెం మార్చేసారు వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు మనకి చూడండి, ఇక్కడ ఇలా మీరు చూడండి, ఇట్లా మూవ్ చేసుకుంటే మీకు ఇట్లా షార్ప్ ఎడ్జెస్ వచ్చినాయి చూడండి. సో దీన్ని మీరు కావాలంటే ఇట్లా ఒకదాని మీద ఒకటి ఇట్లా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ బటన్స్ ఇట్లా
చూడండి ఇప్పుడు మనకి షార్ప్ ఎడ్జెస్ వచ్చినాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ గ్రేడియంట్ క్రియేట్ చేస్తాను. షిఫ్ట్ పట్టుకోండి, స్ట్రైట్ రావాలంటే చూడండి మనకి ఇప్పుడు స్ట్రైట్గా వచ్చింది. ఓకే, Yes. సో అంతేకాకుండా ఇప్పుడు చూడండి ఇండియా ఫ్లాగ్ ఇది చూడండి. ఇప్పుడు నాకు స్టిక్కర్స్ కావాలి, ఇండియా ఫ్లాగ్ స్టిక్కర్స్ కావాలనుకోండి. ఎలా చేస్తాను నేను చూపు. మనం కొంచెం పెద్ద సైజ్ డాక్యుమెంట్ తీసుకుందాం. సో కంట్రోల్ ఎన్ క్లిక్ చేసి A3 సైజ్ తీసుకుందాం. ఓకేనా, A3 వేర్ ఇస్ A3 సైజ్, ఇంకో ఇక్కడ A3 సైజ్ అండ్ ల్యాండ్స్కేప్ తీసుకుందాం. ల్యాండ్స్కేప్ తీసుకుంటే మీకు ఎక్కువ స్పేస్ వస్తుంది. ఓకేనా, Yes. సో దిస్ ఈజ్ A3 సైజ్ ల్యాండ్స్కేప్. అండ్ ఇక్కడ నేను సో చూడండి, సో ఇలా పెడతాను. ఓకేనా, ఇలా ఒక మార్కెట్ టూల్ తీసుకొని ఇప్పుడు జీ క్లిక్ చేస్తా, గ్రేడియంట్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ కాగానే నేను ఈ మార్కెట్ టూల్లోనే షిఫ్ట్ పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేస్తాను. చూడండి, Yes. కొంచెం కిందకి డ్రాగ్ చేస్తే నాకు ఇట్లా వస్తుంది. ఓకే, షిఫ్ట్ పట్టుకోవాలి, లేకపోతే వంకర వస్తుంది మీకు. ఓకేనా, ఓకే సార్. ఓకే. ఇప్పుడు చూడండి, నాకు ఇండియా ఫ్లాగ్ గ్రేడియంట్ వచ్చేసింది. అండ్ ఇంకొకటి, దీన్ని కంట్రోల్ చేయాలంటే మీరు న్యూ లేయర్ తీసుకోవాలి కంపల్సరీగా, లేకపోతే దీన్ని కంట్రోల్ చేయలేము మనం. ఓకేనా, Okay, sir. ఓకే. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆరెంజ్ తక్కువ ఉంది, సో ఆరెంజ్ కొంచెం ఎక్కువ పెడతాను. సో ఏం చేస్తాం మనం, దీన్ని కొంచెం ఇట్లా మీరు ఇట్లా డ్రాగ్ చేసుకోండి, ఆరెంజ్ కలర్ ఎక్కువ వచ్చేలా. Okay, sir. ఓకేనా, మనకి ఇక్కడ పర్సంటేజ్ తెలీదా సార్, ఇది ఇంత ఉంది, ఇది ఉంది, ఇంత ఉంది, లైక్ గ్రీన్ ఇంత పర్సెంట్ ఉంది. గ్రీన్ ఇంత ఉందని అట్లా తెలియదు మనకి. ఓకే సార్. ఓకే, కానీ ఇక్కడ ఇట్లా ఇవి మూవ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ లొకేషన్ తెలుస్తుంది చూసారా, కింద లొకేషన్ అని చూడండి. అవును సార్. ఓకే, సో ఇప్పుడు మీరు షిఫ్ట్ పట్టుకుందాం. ఓకే, ఇప్పుడు కూడా కొంచెం తక్కువనే వచ్చింది కొంచెం. ఓకే, ఓకే. సో చూడండి, ఇప్పుడు కొంచెం ఆరెంజ్ కొంచెం మనకి ఎక్కువ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు కరెక్ట్ ఉంది. Yes. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, స్టిక్కర్స్ని ఇంకా నాకు డూప్లికేట్స్ రావాలి. సో నేను ఏం చేస్తాను, మూటలు తీసుకోండి, ఆల్ట్ పట్టుకోండి. ఐ థింక్ నేను మీకు చెప్పా కదా డూప్లికేట్ ఎట్లా చేయాలి. Yes, sir. ఆల్ట్ పట్టుకొని ఇగో చూడండి. అండ్ ఆ పింక్ లైన్స్ మనకి అలైన్మెంట్కి హెల్ప్ చేస్తాయి. అండ్ పింక్ లైన్స్ లాగా రాకపోతే ఎట్లా చేయాలని నేను మీకు చెప్పాను. ఓకేనా, Yes. Yes. సో చూడండి, సో ఇట్లా మనము స్టిక్కర్స్, ఇండియా ఫ్లాగ్వి స్టిక్కర్స్ తయారు చేసుకోవచ్చు. చూడండి, బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్లాక్ కలర్ వేసేద్దాం. Yes. ఓకే, Yes. రైట్. సో ఇప్పుడు మనకి ఇండియా ఫ్లాగ్ది గ్రేడియంట్ క్రియేట్ చేసాం. అయితే ఇప్పుడు చూడండి, మనకి వేరే కంట్రీ ఫ్లాగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్ ఫ్లాగ్ ఎట్లుంటుంది తెలుసా, ఎలా ఉంటుంది బంగ్లాదేశ్ ఫ్లాగ్ చూసారా? జనరల్ నాలెడ్జ్ ఉంది కదా మీకు. Yes, sir. ఓకే, సో చూడండి, కొంచెం జనరల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇప్పుడు మీరు కావాలంటే బంగ్లాదేశ్ ఫ్లాగ్ అని కూడా. ఓకేనా, Yes. సో బంగ్లాదేశ్ ఫ్లాగ్ చూడండి ఎలా ఉందో. సెంటర్లో రెడ్ ఉంది, రెడ్ సర్కిల్ ఉంది, బార్డర్లో మనకి గ్రీన్ ఉంది. Green. ఓకేనా, సో ఎలా వస్తుంది ఇట్లా. సో చూడండి, ఇప్పుడు జీ క్లిక్ చేద్దాం. Yes. ఇక్కడ మనము కావాలంటే ఇప్పుడు ఫ్రెష్గా ఒక ఫ్లాగ్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ మనకి బంగ్లాదేశ్ ఫ్లాగ్కి మనకి ఓన్లీ 2 కలర్స్ అవసరం అవుతాయి. సో వన్ ఈజ్ గ్రీన్, అనదర్ ఈజ్
రెడ్. అయితే ఒక్క విషయం ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి ఒక షార్ప్ ఎడ్జ్ లేదు. షార్ప్ ఎడ్జ్ కోసం మనం ఏం చేయాలంటే ఇంకొక 2 బటన్లు తయారు చేయాలి మనం. ఓకేనా? ఇలా. ఓకే, సో ఇలా చేసేసుకోవాలి. ఒక్క దాని మీద ఒకటి ఇట్లా పెట్టేసుకోండి. ఓకే, అండ్ ఐ థింక్ రెడ్ గ్రీన్ ఎక్కువ రావాలి కదా మనకి, గ్రీన్ ఎక్కువ ఉండాలి. సో దీన్ని కొంచెం ఇట్లా డ్రాగ్ చేసుకుందాం. ఓకే ఓకే, ఇప్పుడు మనము చూడండి, నార్మల్లీ లీనియర్ గ్రేడియంట్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది, కానీ మనకు లీనియర్ కాదు కావాల్సింది, రేడియల్ కావాలి. ఓకేనా? రేడియల్ కావాలి. చూడండి, సో యాక్చువల్లీ ఇక్కడ ఏమొస్తుంది మనకి, యాక్చువల్లీ సెంటర్లో గ్రీన్ వస్తుంది కదా, మనకి సెంటర్లో ఏం రావాలి, రెడ్ రావాలి. ఓకే, సో ఇక్కడ మనకి రివర్స్ అని ఆప్షన్ ఉంది చూడండి. రివర్స్ క్లిక్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి, చూడండి ఇలా వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద బంగ్లాదేశ్ ఫ్లాగ్. బంగ్లాదేశ్ ఎక్కడ ఉంటుందో చెప్పగలుగుతారా మీరు? ఇండియాకి సైడ్కి ఉంటుంది కదా, అంతేనా కృష్ణ? కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, చూడండి, యాక్చువల్లీ నాకు ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏం తెలుసా, ఇది ఈ సర్కిల్ కొంచెం చిన్నగా ఉంది చాలా, సో కొంచెం పెద్ద చేద్దాం సర్కిల్. ఇట్లా 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 పెద్ద చేసుకోవచ్చు. ఓకే, చూడండి, ఇప్పుడు బిగ్ సర్కిల్ వచ్చింది. సో అట్లనే మనకి ఇంకా వేరే కంట్రీ ఫ్లాగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జపాన్ ఫ్లాగ్ ఉంది, జపాన్ ఫ్లాగ్ కూడా. ఓకే, సో జపాన్ ఫ్లాగ్ చూడండి ఎలా ఉంటుందో, సెంటర్లో రెడ్, బార్డర్లో వైట్ ఉంటుంది. ఆల్రెడీ నేను జపాన్ ఫ్లాగ్ సేవ్ చేశాను ఇక్కడ. సో దిస్ ఈజ్ జపాన్ ఫ్లాగ్. ఓకే ఓకే, ఇప్పుడు ఇది కూడా మనకి ఎట్లా వస్తుంది, యాక్చువల్లీ రివర్స్ వస్తుంది కదా. సో ఏం చేయాలి, నేను రివర్స్ ఆప్షన్ ఆఫ్ చేస్తాను. ఓకే, సో ఇలా మీరు జపాన్ ఫ్లాగ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ గ్రేడియంట్ అనమాట. అండ్ చూడండి, మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ ఫ్లాగ్ ఉంది అనుకుందాం. జర్మనీ ఎక్కడ ఉంది? సో జర్మనీ ఫ్లాగ్ ఈజీ చూడండి. జర్మనీ ఫ్లాగ్లో మనకి బ్లాక్, రెడ్ అండ్ ఎల్లో ఉన్నాయి. బ్లాక్, రెడ్ అండ్ ఎల్లో. సో ఏం చేయాలి మనం జర్మనీ ఫ్లాగ్కి? సో మనం సింపుల్గా ఇట్లా బటన్స్ క్రియేట్ చేసుకోవాలి. సో మనకి ఒకటేమో బ్లాక్, ఓకేనా? అండ్ బ్లాక్ తర్వాత ఏంటి నెక్స్ట్? రెడ్, ఎల్లో కదా. రెడ్ ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ ఇంకో బటన్ క్లిక్ చేసి ఇట్లా రెడ్ని పిక్ చేసుకున్నాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మనకి ఎల్లో. ఓకేనా? యాక్చువల్గా మనకి ఇలా ఇవి ఇక్కడ మనకి షార్ప్ ఎడ్జెస్ రావాలి. ఓకేనా? సో షార్ప్ ఎడ్జెస్ ఎట్లా వస్తాయి మనకి? ఇట్లా ఇట్లా ఒకదాని మీద ఒకటి ఇట్లా పెట్టుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మనము కావాలంటే దీన్ని మీరు ఇక్కడ టైప్ చేసి సేవ్ చేసుకోండి. ఓకే, జర్మన్ ఫ్లాగ్ ఉంది. ఓకే, సేవ్ చేసుకున్నామా? ఇప్పుడు మనం ఓకే కొడదాం. సో ఓకే కొట్టి ఇక్కడ ఏ గ్రేడియంట్ తీసుకోవాలి? లీనియర్ తీసుకొని షిఫ్ట్ పట్టుకోండి ఇట్లా చూడండి. సో దిస్ ఈజ్ జర్మన్ ఫ్లాగ్. ఓకే, అండ్ ఇదే ఒకవేళ మీకు
అంటే ఒక స్టిక్కర్స్ టైప్లో రావాలనుకోండి. సో ఏం చేస్తాం మనం, ప్రింట్ తీసుకుందాం, A3 సైజ్, వెరీ A3 సైజ్ ల్యాండ్స్కేప్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఒక మార్కెట్ టూల్ తీసుకుందాం అండ్ జీ క్లిక్ చేద్దాం అండ్ డైరెక్ట్ ఒక పైనుంచి ఇట్లా కిందకి ఇట్లా లాగా. ఓకేనా? సో చూడండి, సో దిస్ ఈజ్ జర్మన్ ఫ్లాగ్ అండ్ చూడండి ఇప్పుడు నాకు ఆల్రెడీ 4 కంట్రీ ఫ్లాగ్స్ వచ్చేసినాయి. ఓకే, అండ్ ఇందులో మనము జపాన్ ఫ్లాగ్ పెడదాం. చూడండి, జపాన్ ఫ్లాగ్ దేంట్లో ఉండాలి, రేడియల్ ఉండాలి. ఓకేనా? అండ్ రివర్స్ ఆన్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనం కొంచెం ఇట్లా చేసుకుందాం. అయితే సర్కిల్ మాత్రం మనకి కొంచెం పెద్దగా వచ్చేసింది, చూసారా? ఓకే, నేను చూడండి ఇక్కడ ఇంకో విషయం అబ్జర్వ్ చేయండి. నేను ఇట్లా కొంచెం లాగినప్పుడు చిన్నగా వస్తుంది, ఎక్కువ లాగినప్పుడు పెద్దగా వస్తుంది, చూసారా? సో అది కూడా మీరు అది కూడా అట్లా కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. అండ్ దీన్ని ఇంకొంచెం కిందకి లాగచ్చు. ఓకే, సో దిస్ ఈస్ జపాన్ ఫ్లాగ్. అండ్ అలానే అక్కడ యాక్చువల్గా కలర్ మనకి వైట్ ఉండాలి, ప్యూర్ వైట్ ఉండాలి. ఓకే, రైట్, ఓకే ఉండనియండి. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇండియా ఫ్లాగ్. సో మళ్ళీ జీ క్లిక్ చేసుకోండి, ఇక్కడ మనకి ఇండియా ఫ్లాగ్ ఉంది. ఎక్కడ ఉంది ఇండియా ఫ్లాగ్? ఓకే, దిస్ ఈజ్ లీనియర్ తీసుకోవాలి. ఓకే, అండ్ ఇది మనకి ఎలా వచ్చింది, షార్ప్గా రావాలి. సో ఇక్కడ షార్ప్ తీసుకోండి. ఐ థింక్ షార్ప్ది లేదనుకుంటా. సో మనమే దాన్ని షార్ప్ చేసుకోవాలి. సో మనకి ఆరెంజ్ పైన ఉండాలి. ఓకే, చూడండి 3 కంట్రీ ఫ్లాగ్ రెడీ అయిపోయినాయి మనం, రైట్? సో దిస్ ఈజ్ గ్రేడియంట్. సో ఐ థింక్ నేను మీకు గ్రేడియంట్ మీద కూడా ఒక అసైన్మెంట్ ఇద్దాం అనుకుంటా, కానీ నాకు యాక్చువల్లీ మెయిన్ డిజిటల్ పెయింటింగ్ కావాలి. సో నేను గ్రేడియంట్ మీద అసైన్మెంట్ నేను మీకు నెక్స్ట్ క్లాస్ ఇస్తాను. ఓకే, కానీ డిజిటల్ పెయింటింగ్ మాత్రం ఏంటి, డిజిటల్ పెయింటింగ్ చెప్పండి నాకు. ఓకే, రాజస్థానీ కల్చర్, ఏదైనా రాజస్థానీ డ్రెస్ కానీ అట్లా ఏమైనా వేసుకున్న పర్సన్స్ని కానీ, లేకపోతే రాజస్థాన్లో ఉన్నటువంటి ప్యాలెసెస్ ఆర్ క్యామెల్స్, సో వాటిని మీరు డిజిటల్ పెయింటింగ్ చేసి నాకు కంపల్సరీ నెక్స్ట్ క్లాస్ చూపించాలి. ఓకే, సో ఇవాళకి చాలు. నేను ఇంకా నెక్స్ట్ టెక్స్ట్ టూల్ ఉంటుంది, అది మనము నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా? మీరు ఇక సైన్ అవుట్ అయిపోయింది. డే ఆఫ్టర్ టుమారో అంటే ఫ్రైడే, రైట్? ఓకే, రైట్.